తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. మన డెమోలో లాస్ట్ టైం 300 మెంబర్స్ వచ్చారు డెమో. మళ్ళీ వార్త వస్తే మళ్ళీ 300 మంది వస్తారు. లాస్ట్ టైం డిఎస్ అనేది 300 మంది వచ్చారండి. 2 హాల్స్ నిండినాయి. నెక్స్ట్ ఎల్లుండి టెట్ పడుతుంది. సో కంపల్సరీగా మళ్ళీ 300 మంది వస్తారు. ఎప్పుడైతే నోటిఫికేషన్కి ద్వారా ఓపెన్ అయితేమో అప్పుడు మన మనస్సులో ద్వారా ఓపెన్ అవుతాయి. రెగ్యులర్గా జరిగే సిస్టమ్ అది. సో పాయింట్ 1 ఏంటంటే 3 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి మీరు. జాబ్ వస్తే బాగుంటుంది సార్ అన్న వాళ్ళు చేయొద్దండి. జాబ్ వస్తే బాగుంటుంది సార్ అన్నవాళ్ళు, జాబ్ వస్తే బాగుంటుంది సార్ అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? జాబ్ రావాలి సార్ కంపల్సరీ అన్నవాళ్ళు చేయొద్దండి. 3వ ప్రశ్న, జాబు రావాల్సిందే, వేరే ఛాన్స్ లేదు, అదే కావాలి అన్నవాళ్ళు చేయొద్దండి. ఎత్తిన వాళ్ళు ఎత్తకండి. లిఫ్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ లిఫ్ట్ చేయొద్దండి. రైట్, గుడ్. సో పాయింట్ 1 అండి, జాబ్ రావాల్సిందే అన్నవాళ్ళు కానీ జాబు రావాలి అన్న వాళ్ళందరి కోసం కూడా ఫస్ట్ ఆప్షన్కి ఎత్తలేదండి. చాలా గొప్పలు. ఎవరైనా లిఫ్ట్ చేస్తారనుకున్నా ఎవరు లిఫ్ట్ చేయలేదు. అంటే మీరు కళ భయంకరంగా ఉంది, నాకు తెలిసిపోయింది. ఈ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సోది లేకుండా 30 నుంచి 40 నిమిషాలు, 30 మినిట్స్ లేదంటే 40 మినిట్స్లో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. 30 to 40 మినిట్స్ సార్. స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళైనా పర్లేదు, ఎస్జిటి వాళ్ళైనా పర్లేదు, ఎవరికైనా కామన్ డెమో. సో 30 to 40 మినిట్స్. మీకు జాబ్ రావాల్సిందే అంటే దానికి ప్రాణం పెట్టాల్సిందే. ఫస్ట్ పాయింట్, జాబ్ రావాల్సిందే అనేటువంటి ఆప్షన్ కనుక ఎంచుకుంటే దానికోసం ప్రాణం పెట్టాలి. సో 30 to 40 మినిట్స్ సోది లేకుండా కంప్లీట్ క్లారిటీ ఇస్తా. 30 to 40 మినిట్స్ ప్రాణం పెట్టి వినండి. అదే పాయింట్స్ని ప్రాణం పెట్టి చదవండి 4 months. జాబ్ రాకపోతే నన్ను అడుగు, ఎందుకు రాలో చెప్తా. సో పర్ఫెక్ట్గా వినండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పాయింట్ చెప్తా. సో పాయింట్ 1 ఏంటంటే ఇప్పుడు జరగబోయేటువంటి డిఎస్సి రఫ్లీ చాలామంది ఇందులో 50% మెంబర్స్ ఎలా ఉన్నారంటే జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఇందులో ఆల్రెడీ కింద అడ్మిషన్స్ అవుతూనే ఉన్నాయి. జాయిన్ అవ్వాలి, ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయినాయి కూడా. టెట్ కూడా 100 మంది పైన ఉన్నారు. డిఎస్సి కూడా 200 మెంబర్స్ ఉన్నట్టు 200-300 ఉన్నారు. సో మీరు ఒక్కరే కాబట్టి ఇందులో డెమోకి వచ్చేటువంటి దాంట్లో నేను 300 బ్యాచ్లు చెప్పాను, 300 డెమోలు చెప్పినట్టు ఎప్పటివరకు. చిన్న డెమో ఇది. 50% జాయిన్ అవ్వాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారండి. ఇక 50%లో 30% విని జాయిన్ అవుతాం. చూద్దాం ఎట్లా చెప్తారో ఫ్యాకల్టీ డెమో ఇచ్చేది మీకు తెలియడం కోసం కాదు, మా పర్ఫార్మెన్స్ చూపించడం కోసం కాదు సార్. మీకు ఉన్న డౌట్స్ క్లారిటీ కోసం ఇక్కడ కొత్తగా చూపించాల్సింది ఏం లేదు. 30% ఫ్యాకల్టీ సబ్జెక్ట్ విందాం, బాగుంటే జాయిన్ అవుతాం. ఇక 20% పక్కోడు ఫ్రెండ్ వస్తుంటే రారా అంటే తీసుకొస్తాడు, వాడు వచ్చి కూర్చుంటాడు. ఆడు చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నాడు.
సో అలాంటి కేటగిరీస్ ఉంటారు సార్, 3 కేటగిరీస్ ఉంటారు, తప్పులేదండి. సో మనం చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకుని జాయిన్ అవ్వాలి ఏ ఇన్స్టిట్యూట్లోనైనా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీలో ఉన్నాయనుకుంటాను. ఈ 3 రకాల గ్రూపులు ఇందులో ఉన్నారు. సో పాయింట్ 1 ఏది ఏమైనా నా గెస్ ప్రకారం 3 డౌట్స్తో మ్యాక్సిమం వస్తారండి. టెట్ ఉంటుందా అనేది ఫస్ట్ డౌట్, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేది సెకండ్ డౌట్, సిలబస్లో మార్పులు ఉంటాయనేది థర్డ్ డౌట్ అండి. ఈ 3 డౌట్స్ మ్యాక్సిమం అందరిలో ఇబ్బంది పెడతా ఉన్నాయి. పాయింట్ 1 టెట్ నోటిఫికేషన్ 99.99% ఈ 3-4 డేస్లో వస్తుంది. 0% చెప్పలేదు. రెండో పాయింట్, డిఎస్సి ఎగ్జామ్ మ్యాక్సిమం జూలై ఎండింగ్ ఉండే ఛాన్స్ ఉంది. జూన్ ఎండింగ్ ఉండకపోవచ్చు, టెట్ ఉంటే జూలై ఎండింగ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఆగస్ట్లో ఉండకపోవచ్చు. అలాంటి షెడ్యూల్ గ్రూప్ 2 ఉంది. సో సెప్టెంబర్ వరకు వెళ్ళరు, అక్టోబర్లో గ్రూప్ 1 ఉంది, నవంబర్ వరకు అసలు వెళ్ళరు. సో మ్యాక్సిమం జూలై ఎండింగ్. ఇది విశ్లేషణ మాత్రమే, కన్ఫర్మ్ కాదు. సో టెట్ నోటిఫికేషన్ 3-4 డేస్లో ఉంటుంది. సిలబస్లో మార్పులు అంటారా, ఆల్రెడీ మార్చేశారు. నోటిఫికేషన్ పడ్డాక సిలబస్లు ఇచ్చారు మేడం, ఏం మారవండి సిలబస్. ప్రపంచం ఉన్నంత వరకు సిలబస్ అదే ఉంటుందండి, మోడిఫికేషన్ జరుగుతుంది తప్ప మారవు. A+B² అంతే. అది మళ్ళీ సిలబస్ మారుతుందా సార్, ఫార్ములా మారదు. సో 90% ఎప్పుడూ సిలబస్ మారదు భయ్యా, మోడిఫికేషన్ జరుగుతాయి. సో అది పక్కన పెట్టండి. చాలామంది ఇదే సిలబస్ మారుతుందా, టెట్ ఉంటుందా, ఇది అసలు స్టార్ట్ చేయడం ఇంకా దానికన్నా ముందు ఈ తతంగం అంతా నడుస్తాం. సో ఏదేమైనా టెట్ ఉంటుందండి. కొంతమందిలో ముఖ్యంగా ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళకి కానీ ఆఫ్లైన్లో చూస్తున్న వాళ్ళకి మళ్ళీ టెట్ రాయాలా సార్, నేను ఇక జీవితకాలం టెట్ రాసుకుంటేనే కూర్చోవాలనే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు ముఖ్యంగా. ఎస్, దాన్ని కూడా క్లారిటీ ఇస్తాం. సింపుల్ ఎగ్జామ్ అండి. ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ వెళ్ళినప్పుడు 500 రూపీస్లో 500 రూపాయల డ్రెస్ వస్తుంది, 2000 రూపాయల డ్రెస్ వస్తుంది. బట్ 500 డ్రెస్కి 2000 రూపాయల డ్రెస్కి తేడా ఉంటుందా ఉండదా సార్? ఉంటుందా? ఆన్సర్ చెప్పండి. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. మోసం చేసినప్పుడు తప్ప, మోసపూరిత షాప్లోకి వెళ్తే తప్ప రెండు ఒకే రకం ఉంటాయి. కానీ మ్యాక్సిమం తేడా ఉంటుందండి. 2000 రూపీస్ డ్రెస్ పెట్టి కొంటే మ్యాక్సిమం 1 ఇయర్ వస్తుందండి, కలర్ షేడ్ అవ్వదు, బాగుంటుంది. అదే 500 రూపాయల డ్రెస్ కొంటే ఖచ్చితంగా 3 నెలల్లో కలర్ పోతుంది, పాతగా అయిపోతుంది, మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. అంటే ఇయర్లో ఎన్నిసార్లు షాపింగ్ చేసుకోవాలి భయ్యా మేము? 4 సార్లు చేసుకోవాలి. అదే 2000 రూపీస్ పెట్టి మంచి బ్రాండెడ్ చూసుకొని కొంటే ఏమవుతుంది, 1 ఇయర్ వరకు నో ఛాన్స్. సో టెట్ కూడా అంతేనండి. 120 అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు భయ్యా. 120కి పైగా టెట్లో ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి టెట్ రాయకుండా చక్కగా డిఎస్సికి ప్రిపేర్ అయిపోయింది. 4 నెలలు డిఎస్సి టైం ఉందండి. మార్చి 10th భయ్యా, మార్చి 10th, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఐ థింక్ 4 మంత్స్ టైం ఉంది. 4 మంత్స్ డిఎస్కే పెట్టుకోండి. ఎవడు ఉన్నారా ఎవరన్నా? వెరీ గుడ్, నైస్. ఒక్కరు 100 మందిలో ఒకరు అనిపించారండి. పాయింట్ 1, ఎస్జిటి వాళ్ళు అయితే 130 ఉన్న టెట్కే ప్రిపేర్ ఇవ్వండి. ఎందుకు సార్ మళ్ళీ టెట్కు ప్రిపేర్ అవ్వ, నాకు 130 వచ్చినాయి సార్, టెట్కు ప్రిపేర్ అవ్వమంటామండి ఎందుకు చెప్పండి? సేమ్ సిలబస్ అండి, సేమ్ సిలబస్ కదా సార్. తెలుగు ఉండే, ఇంగ్లీష్ ఉండే, సైకాలజీ కూడా పెట్టింది మధ్య 50%. సైకాలజీ ఒకటే, ఇంగ్లీష్ ఉండే, మ్యాథ్స్ ఉండే, సైన్స్ ఉండే. ఒక ట్రైలర్, ఒక సినిమాకు ముందు ట్రైలర్ లాంటిది టెట్. ఎస్జిటి వాళ్ళకి టెట్ ఉంటేనే ప్లస్ పాయింట్. అంటే ఒక ట్రైలర్ అయిపోతుందండి. 130 ఉన్నా కూడా 132 రావచ్చేమో, 2 మార్కులలో 0.2%లో కూడా ర్యాంక్ పోవచ్చేమో, చాలా ఉంటాయండి సంఘటనలు. సో ఎస్జిటి వాళ్ళైతే నేను చెప్పే సలహా, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా భయ్యా 130 టెట్కే ప్రిపేర్ అవ్వండి. మరి డిఎస్సి అరే నువ్వు టెట్ ప్రిపేర్ అయ్యా, డిఎస్సి అయిపోయినట్టే. ఈ లాజిక్ తెలియదు అందరికి, చాలామందికి. అంతా డిఎస్సి సిలబసే కదా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం దయచేసి 120 అబోవ్ ఉంటే మాత్రం నో నీడ్ టెట్, జస్ట్ ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. 120 అబోవ్ ఉంటే మ్యాక్సిమం తక్కువ ఉంటారండి. ఒకవేళ 100 మార్కులు వచ్చిన వాళ్ళు, 80 మార్కులు వచ్చిన వాళ్ళు, 90 మార్కులు టెట్కే ప్రిపేర్ అవ్వండి. టెట్లో ఉన్న కంటెంట్ కూడా డిఎస్సికి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఆ సోషల్ కంటెంట్ డిఎస్సిలో ఉంటుందండి. ఆ మెథడ్స్ కూడా ఉంటాయి. 50% ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి 95% సేమ్ సిలబస్. కాబట్టి ఈ 2 ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్, ఒక ఎక్స్పీరియన్స్ చెప్తామండి, ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు. డిఎస్సి 2008 డిఎస్సి టాప్ 10 ర్యాంకర్గా, అనుభవంతో, 300 బ్యాచ్లు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్తో, 3000 మెంబర్స్కి 5000 ఒకేసారి చెప్పినటువంటి అనుభవంతో, నాకున్న నాలెడ్జ్తో, అనేక బుక్స్ చదివిన ఉద్దేశంతో మీకు ఇచ్చినటువంటి సజెషన్ అండి. మీరు బ్లైండ్గా ఇచ్చినటువంటిది కాదు. సో ఇది మీరు ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది. ఇందులో ఎంతమంది స్కూలర్స్ ఉంటున్నారో నిర్ణయించుకోండి. ఇది మన టార్గెట్. ఉంటే ప్లాన్ ఏ, ఉండలేదనుకో జనరల్ డిఎస్సి 4 మంత్స్ టైం ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది సో పాయింట్ ఏంటంటే భయ్యా,
3 లక్షల మంది ఉన్నారండి. నా గెస్ ప్రకారం 1,80,000 మంది లాస్ట్ టైం అప్లై చేశారు డిఎస్సికి. మళ్ళీ టెట్ దుకాణం ఓపెన్ చేస్తే మళ్ళీ 1,00,000 మంది బరిలోకి దిగుతారు, ఖచ్చితంగా దిగుతారు, దిగాలి కూడా. మీరు కూడా ఉంటారు అందులో, మీకు కూడా మంచిదే. టెట్ ఉంటే మీకు కూడా మంచిదే. 120 ఏవో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది, కానీ 120 బిలో వచ్చిన వాళ్ళందరూ టెట్ ఉండాల్సిందండి, పక్కా ఉండాల్సింది. 90 100 ఉంటారండి అందరూ, 105 కాదు 120 కూడా వేస్ట్ ఎగ్జిట్ అయితే. 3 లక్షల మందిలో భయ్యా, అంటే ఇప్పుడు 1,80,000 మందిలో దాదాపు 10,000 మందికి టెట్లో 120 పైగా ఉన్నాయంట ఒక విశ్లేషణ. అంటే 2 లక్షల మందిలో ప్రస్తుతం భయ్యా 120కి పైగా ఎంతమంది ఉన్నారు మేడం? 10,000 మంది ఉన్నారు. ఒకవేళ ఇంకొక టెట్ పెడితే ఇంకో 5,000 మంది ఎక్స్టెన్షన్ కావచ్చు. అంటే మనకన్నా ముందు ఎంతమంది ఉన్నారు భయ్యా? 10,000 మంది ఉన్నారండి, ఉన్నారు. అంటే వాళ్ళు వస్తారా అని చెప్పట్లేదు, వాళ్ళలో 50% మాత్రమే వస్తారు భయ్యా. 50% డిఎస్లో డ్రాప్ అవుతారు. అన్ని సమయాలు ఒకే రకంగా ఉంటారు సార్, అన్ని కాలాలు ఒకే రకంగా ఉండవు, వాళ్ళు ఏదో డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకన్నా ముందు 10,000 మంది లైన్లో ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. 3 లక్షల మంది ఎగ్జామ్ రాయబోతారు. మేబీ నా విశ్లేషణ ప్రకారం 3 లక్షల మంది ఎగ్జామ్ రాయబోతున్నారంటే నీకు ఉన్న 11,000 పోస్టులలో 1:30. 1:30 అంటే ఎంతమందిని వెనక్కి నెట్టాలి మనము మేడం? 29 మంది వెనక్కి నెట్టాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే 1% అవ్వాలి. 29 మందిలో కూడా 15 మంది ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, 10 మంది మబ్బుగా ఉంటారు, 4 నిద్ర కూడా లేవరు. ఇది కూడా గ్యారెంటీ. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం 4 నెలల ప్రయాణంలో, ఈ 4 నెలల ప్రయాణంలో చేయవలసిన కార్యాలు చెప్తానండి. ఏం చేయాలో చెప్తా, ఒక ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నా. ఈ 4 నెలల్లో మనం ఏం చేయాలి సార్? ఈ 3 లక్షల మందిని కాదని నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానికి క్లారిటీ ఇస్తానండి. పాయింట్ 1 ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సార్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మోడల్ స్కూల్స్ కానీ జేఎల్ కానీ ఎప్పుడైనా చాలా ఎగ్జామ్స్ ఉంటాయండి. గ్రూప్ 2 కూడా అప్లై చేసి ఉంటారు మీరు అందరూ. సమ్ మెంబర్స్ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారండి, చాలా గొప్ప మేధావులు ఉంటారండి. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి. ఇంత ఎండలో కూడా అనేక పనులు వదిలిపెట్టుకోండి, ముఖ్యంగా లేడీస్ అర్జెంట్స్ ఇంత కష్టపడుతూ ఈ ఉక్కపోతలో ఉన్నారంటే మీలో ఏదో ఉందన్నట్టు. ఎవడు లేకుండా మబ్బుగా ఎవడు రాడండి కోచింగ్ సెంటర్. నోటిఫికేషన్ పైన ఇంకా టెట్ పైన క్లారిటీ లేదు, డిఎస్సి డేట్స్ రాకున్నా కూడా మీరందరు ఇక్కడికి వచ్చారంటే, అంటే 1,00,000 మందిని కాదని మీరు 100 మంది ఇక్కడ ఉన్నారంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది మీలో. అది ఉంది కాబట్టి వచ్చా, లేకపోతే ఎందుకు వస్తారండి? ఇంటి దగ్గర పడుకుంటారు కదా. సండే పనులు మస్తు ఉంటాయండి, ఎవరు ఖాళీగా ఉంటాడండి. కూలీ పని చేసేవాడు కూడా బిజీ అంటాడు, ఇలా ఇవ్వగలరు అడగండి, బిజీ ఉన్నా రావే అంటాడు, పనులు దొరకట్లేదు. కాబట్టి ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో భయ్యా, నీకు కొట్టాలనే తపన ఏదైతే ఉంటుందో ఆ 4 నెలల వరకు ఒక్కరోజు కూడా డైవర్ట్ అవ్వకుండా ట్రై చేయండి. గ్యారంటీ జాబ్ ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. ఎక్కడ ఒక్కరోజు కూడా డిస్టర్బ్ అవ్వకుండా అదే ఫీల్డ్తో కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎలా కంటిన్యూ చేయమంటారు సార్ మమ్మల్ని? ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేదానికి ఫస్ట్ పాయింట్ నమ్మకం భయ్యా. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే నమ్మకం ఉండాలి ఫస్ట్. మన దగ్గర ఉన్న దరిద్రమైన రోగం అందరి దగ్గర. ఒకసారి బుక్ ఇవ్వండి సార్, మళ్ళీ ఇస్తా సార్. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం 10 రోజులు. అక్కడ నోటిఫికేషన్ అనేసరికి వీళ్ళు ఎమోషన్ పెరిగిపోయింటుంది. ఇది స్టార్ట్ చేయాలి, తుమ్ము లేపాలని మార్కెట్ దొరికి 4 మెటీరియల్ తెచ్చుకుంటాడు, స్టార్ట్ చేస్తాడు, 10 రోజులు చదువుతాడు. మళ్ళీ చదివేసరికి ఇప్పట్లో డిఎస్సీ లేనట్లే, మళ్ళీ నెల రోజులకు మళ్ళీ డిఎస్సీ స్టార్ట్, మళ్ళీ 10 రోజులు డిఎస్సీ లేనట్లే. ఇది కాదండి. ఒకటి టవర్గా పెట్టుకున్నామంటే కంప్లీట్ నమ్మకంతో ఆ సిలబస్ పూర్తి అయ్యేంత వరకు మన ప్రయాణం జరగాలండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అందరికీ చెప్తా ఎగ్జాంపుల్, అన్ని డెమోలో చెప్తా, మంచి ఎగ్జాంపుల్. పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ హెల్త్ బాగుందండి, ఈ ట్యాబ్లెట్స్ 1 వీక్ వాడండి, సెట్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. అనేసరికి మనం సంతోషంగా డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది, ఫేస్లో గ్లో ఉంటుంది చూడండి. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, బయటకు వచ్చేటప్పుడు మీ ఫేస్లో గ్లో ఉండకపోతే నన్ను అడగండి. బట్ మంచి వార్తనే చెప్తాను 90%. మీకు ఏదో పెద్ద దిక్కుమాల రోగం ఉంటే చెప్పలేం, కానీ మ్యాక్సిమం మంచి వార్త చెప్తారు. అదే డాక్టర్ దగ్గరికి పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నో డౌట్ మీలో భయంకరంగా చావు కల భయంకరంగా అనిపిస్తుంది. అబ్బా నాకు తెలిసి నువ్వు 1 వీక్లో వరకు ఉండలేవు అంటేసరికి వాడు 1 మంత్ కాగా అప్పుడే పోయింటాడు, హార్ట్ అటాక్ వచ్చేసింది కదా. కరోనా వల్ల సగం మంది భయపడి చనిపోయారు. కరోనా వల్ల సగం మంది భయంతో చచ్చిపోయారంట. ఇది నేను చెప్పలేదు, విశ్లేషణ పూర్వ విద్యావేత్తలు చెప్పారంట. 1 మంత్ 50% భయం పోతావు అనేసరికి పెట్టాడు. సో ప్లీజ్ బై గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ ఒక నమ్మకం పెట్టుకోండి. నువ్వు వస్తుందా రాదా అని కాదు, నేను కొడతానని నమ్మకం అనేది పెట్టుకోండి.
అది గట్టిగా పెట్టుకోవాలి, సగం సక్సెస్. నెక్స్ట్ పాయింట్, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? పాయింట్ 1 వినండి, సబ్జెక్ట్ కంటెంట్లోకి తీసుకెళ్తే చెప్తున్నా. పాయింట్ 1 ఏంటంటే భయ్యా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా మందికి తెలియదు 3 ప్లాన్స్ ఉండాలండి మనకి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా 3 అంశాలు ఉండాలి. ఎవ్వడికి ఉండవండి, ఎవరికి ఉంటాయి చెప్తా. ఇప్పుడే నాకు ఎందుకు జాబ్ వచ్చింది, మా ఫ్రెండ్కి ఎందుకు రాలేదో చెప్తా. నాతో పాటు చదివినటువంటి 2 ఫ్రెండ్స్కి రాలేదు. నేను 3 నెలలు చదివా, వాడు 3 ఏళ్ళు కూడా చదివాడు, 1 ఇయర్ కూడా చదివాడు, రాలేదు. ఇప్పటికీ ప్రైవేట్ స్కూల్లో సతమతం అవుతున్నారు, ఉన్నారండి. ఎక్స్పీరియన్స్గా చెప్తున్నానండి. ఈ 3 లక్షణాలు మనలో పెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ పెట్టుకోండి. 24 అవర్స్ మీకు ఇంకా 4 నెలలు టైం ఉంది. ఇంకా అవకాశాలు, ద్వారాలు ఉన్నాయి భయ్యా. ఈ ముక్క నేను నెల రోజులు ఎగ్జామ్ ఉన్నందుకు చెప్పను. ఈ ప్లాన్స్ 1 మంత్ ఎగ్జామ్ ఉన్నవానికి ఏదో చెప్పి పంపించేస్తాను. వారికి అవకాశాలు లేవు కదా. మీకు 4 మంత్స్ టైం ఉందండి. ఇప్పటి నుంచి ప్రయత్నం చేసిన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండదండి. చెప్తున్నాను కదా, 2,90,000 మందికి జాబ్ ఎందుకు వస్తలేదు, 10,000 మందికే జాబ్ ఎందుకు వస్తుంది అనే దానికి ఆన్సర్ చెప్తా ఉన్నా. నిజంగా మీరు అందరూ ప్రిపేర్ అయితే మీ దాంట్లో సగం మందికి రాదు జాబ్ చెప్తున్నాను. మీ దాంట్లో కూడా సగం మందికి రాదు. ఎవరికి రాదో నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఒక తిరుపతి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? తెలివైన వాడు కానీ బాగా ఐడియా ఉన్నవాడు 3 నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటారండి. 300 రూపీస్ ఆల్రెడీ మెయిల్ బుక్ చేసుకున్నాను. 3 నెలల ముందు బుక్ చేసుకొని ఏ విధంగా వెళ్ళాలా, ట్రైనా, ఫ్లైటా, బస్సు అంతే ముందే ప్లాన్ చేసుకొని, దాని కూడా టికెట్స్ ట్రైన్ అయితే ముందే బుక్ చేసుకొని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పద్ధతిగా చేసుకుంటే తిరుపతి దర్శనం 3 గంటల్లో ప్రశాంతంగా ముగుస్తుంది. లేదు నేను రేపు పొద్దుగాల తిరుపతి పోవాలనుకో, ఏ బస్సు ఎక్కాలి? బస్సులు ఎప్పుడు పడితే అప్పుడు తిరుపతికి ఉండవండి. కర్నూలు పోవాలి, కడప పోవాలి, అనంతపురం పోవాలి, ఆగపోతాం. ఫ్రీ దర్శనానికి లైన్లో నిల్చోవాలి. 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, మూసుకొని రావచ్చు కూడా. అంటే 2కి తేడా ఏంటి మేడం? ప్లానింగ్ లేకపోవడం అండి. సో ప్లీజ్ 24 అవర్స్ భయ్యా. ఈ 4 నెలల ప్రయాణంలో కోచింగ్ సెంటర్కి ఎంత కేటాయిస్తావు? 24 అవర్స్ ఒక ర్యాంకర్కి ఒక జనరల్ స్టూడెంట్కి ఉన్న తేడా ఒకటే భయ్యా. 24 అవర్స్ని ర్యాంకర్ పర్ఫెక్ట్గా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటారండి. 12 to 14 అవర్స్ సబ్జెక్ట్ రీడింగ్ కోచింగ్ సెంటర్, రిమైనింగ్ 10 అవర్స్ ఎక్స్టెన్షన్ రీడింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ప్రాపర్గా 12 నుంచి 14 గంటలు అదే పని అదే శ్వాసలో ఉంటాడు ర్యాంకర్. కామన్ స్టూడెంట్ ఎలా ఉంటాడంటే స్టార్ట్ చేస్తాడు, ఓ రోజు 10 గంటలు చదువుతాడు, ఓ రోజు 16 గంటలు చదువుతాడు, మహానుభావుడు నిద్ర పోకుండా, ఓ రోజు మొత్తం జాగారం చేస్తాడు, 3 రోజులు ఫంక్షన్కి వెళ్తాడు. అది చేయకూడదు భయ్యా. నువ్వు ప్లీజ్ ఈ రోజు నుంచి అయినా మేడం మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలని నా ఉద్దేశం కాదండి. మీరు టైం వేస్ట్ చేసుకొని వచ్చారు, నా టైం వేస్ట్ చేసుకొని చెప్తా ఉన్నాను. నాకు చాలా పనులు ఉన్నాయి, మీకు పనులు ఉన్నాయి. ప్లీజ్ ఆన్లైన్లో చూస్తున్న ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. నా గెస్ ప్రకారం అయితే ఒక టెట్ సిలబస్ని స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటే 5 నుంచి 6 నెలలు కావాలండి. డిఎస్సికి అయితే 4 నుంచి 5 నెలలు కావాలండి. మినిమం 5 మంత్స్ ఉండాలి. ఎందుకు అంటే కోచింగ్ సెంటర్కి 3 మంత్స్ మేడం. మీ కోచింగ్ సెంటర్లో ఎంత టైం ఉంటారండి? మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఇందులో ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, నా క్లాసెస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. 3 నెలలు కోచింగ్ భయ్యా. ఇప్పుడు నాకు మీకున్న తేడా ఏం తెలుసా? నేను క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళని చూడలే, మీరు చూశారు. నేను క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళ ముఖాలు చూశాను, మీరు చెప్పాను, చూసారా? కానీ మీరేం చేస్తారు? ఎవరు వస్తారండి? అతి సెకండ్ టు సెకండ్ అయిపోవాలి. అదే తత్వాన్ని డెవలప్ చేసుకోవాలండి. మీరు చూసారని తప్పు పట్టట్లేదండి. కాన్సన్ట్రేషన్ పవర్ ఇంపార్టెంట్ ప్లీజ్. సో మీరు ఒక్కటే పర్ఫెక్ట్గా ఇప్పుడున్న అనాలిసిస్ విశ్లేషణ ప్రకారం మీరు ఎక్కడ ఉండాలంటే మీ పొజిషన్లో మార్చి ఎండింగ్లో కోచింగ్ అయిపోయేటట్టు ఉండాలి. ఉన్నారా? ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ మొత్తం రివిజన్ అండి. 3 నెలలు కోచింగ్, 3 నెలలు రివిజన్. అంటే మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండాలి? కోచింగ్ సెంటర్ ఇంకో 20 రోజులు అయిపోవాలి మీ క్లాసెస్. కానీ మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? జాయిన్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. అంటే రైట్ ఆర్ రాంగ్ అంటే స్మాల్ కరెక్షన్, రాంగ్ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఒక 50% మెంబర్స్ చరిత్రలో చెప్తా ఉంది. 50% మంది లాస్ట్ 3 to 4 months ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని జాబ్ కొట్టిన వాళ్ళు 50% ఉన్నారండి. గత డిఎస్సిలో, గత టెట్లో. నేను చెప్పింది కాదు, ఫ్రెండ్స్ సర్కిల్లో మా స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో జాబ్ కొట్టే వాళ్ళు 50% ఉంటే, షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో కూడా, షార్ట్ టర్మ్ అంటే 1 month కాదండి, మళ్ళీ అసహ్యం ఉంటుంది, 3 to 4 months, 2 to 4 months అలా ప్రిపేర్ అయ్యి కూడా 50% అంటే 10,000 మందిలో 5 మంది జాబ్ కొడతారు. సో మీరు ఆ లిస్ట్లో ఉండాలి. సార్ మీకన్నా ముందు 3 బ్యాచ్లు అయిపోయినాయి మేడం. ఇప్పుడు కాదు పైగా 1 year బ్యాక్ టెట్ అయిపోయిన తర్వాత 3 బ్యాచ్లు అయిపోతున్నారు. వాళ్ళంతా ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటారు. నాకు తెలిసి అందులో కూడా సగం ఎగిరిపోయి ఉంటారు.
జాబ్ ఉంటారు, వేరే జాబ్లో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళు 50% ఎగిరిపోయి ఉంటారు. వాళ్ళు మీకు పోటీ కాదు. ఎవడైతే ప్రాపర్గా కోచింగ్ కంప్లీట్ అయినప్పటి నుంచి రోజుకు 8 గంటలు చదువుతున్నాడో వాడే మీకు పోటీ. కోచింగ్ కంప్లీట్ అయినవాడు పోటీ కాదు. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి అయినా 4 నెలలు ట్రై చేయండి. మేబీ టెట్ నోటిఫికేషన్ కనుక పడితే 1 మంత్ 2 మంత్స్ టైం ఇస్తారండి. అంటే మేబీ మే ఎండింగ్లో ఎగ్జామ్ పెట్టొచ్చు, జూలై ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే డిఎస్సికి టెట్కి ఎంత డ్యూరేషన్ ఉంటుందండి? 2 మంత్స్. టైం ఉందా సార్ మీకు? లేదు. సో ప్లీజ్ తొందరగా మూవ్ అయిపోండి. ఆ ప్లానింగ్ ఏదో డిసైడ్ చేసుకోండి. అంటే ఒక ఈ టైంలో ఇది కంప్లీట్ అవ్వాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలని ముందే షెడ్యూల్ పర్ఫెక్ట్గా అయిపోవాలండి. చాలా ప్రాపర్ ఉండాలండి, అప్పుడే సక్సెస్ అవుతాం. సో అది ప్లస్ మెయింటైన్ చేయండి భయ్యా ప్లీజ్. రెండవది ప్రాపర్ ప్రిపరేషన్. ఇది ఉండదు అందరికీ. చెప్పాను ఇంతమంది, ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు. భయంకరంగా చదువుదామని పొడుద్దామని లేస్తాం, మళ్ళీ 10 రోజులకి సైలెంట్. కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే 10 గంటలు చదువుతాడు, మళ్ళీ 3-2 గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు, రీల్స్ బోల్స్. ఎందుకంటే రిలాక్సేషన్ అంటాడు. రిలాక్స్ కోసం ధ్యానం చేయబోయా 4 నెలలలో ఫోన్లో వాట్సాప్లో ఎడ్యుకేషన్ మెసేజ్ తప్ప ఏం చూడకూడదు. అర్థమైంది? ఈ 4 మంత్స్లో మీ ఆలోచన ఎలా ఉండాలి? వాట్సాప్ ఓపెన్ చేస్తే ఏం చూడాలి? ఎడ్యుకేషన్ మెసేజెస్ కావాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్స్ ఎప్పుడు ఇస్తారో అది కూడా తెలియకపోతే నిద్రావస్థలు ఉంటావు కదా, చూడాలి. కానీ మిగతా వాటికి లోను కావద్దు. ఎందుకంటే మైండ్ స్మాల్ కరెక్షన్తో డిస్టర్బ్ అయినా కూడా ఒక బిట్ ఎగిరిపోతుంది. ఈ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటే డిఎస్ అంత ఫ్రెష్గా జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది కాదు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, సైకాలజీ వేత్తలు రాసిన పుస్తకాలలో ఉంది. ప్లీజ్ ఆన్లైన్లో వింటున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నా భయ్యా, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి సార్, నాకు సంబంధం లేదండి. నాకేంటంటే మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం వచ్చా. ఈ 4 నెలలు కూడా ఒకటే వాట్సాప్లో ఏం ఓపెన్ చేయాలి? ఎడ్యుకేషన్ మెసేజెస్ ఉండాలి. ఫ్రెండ్స్తో లైట్గా మాట్లాడుకో. అంటే ఎట్లా నీ డ్రెస్ కాదు, ఎట్లా చదువుతున్నావు, నీ డ్రెస్ బాగుంది, ఇవన్నీ అయిపోయి ఎప్పుడు ఇవన్నీ ఉద్యోగం వచ్చాక అదే పనిలో ఉంటాం మనం. ఇంకేముంటుంది? ఉద్యోగం వచ్చినాక ఆదివారాల హాలిడేనే, దసరాల హాలిడే, ఒకరి పూట బళ్ళు వస్తున్నాయి. 1 గంట నుంచి నీ శారీ బాగుంది, ఏం కాదు, ఏమవుతుంది? ఈ జీవితంలో సెటిల్ అయినాక ఏం చేస్తుంది? అప్పుడు కూడా ఉద్యోగం వచ్చే వరకు వినయంగా వినమ్రతతో ఉండండి భయ్యా. వచ్చాక కూడా ఊరికే అదే పనిలో ఉండవు, చదవాలి. సో ప్లీజ్ ఇది పెట్టుకోండి. ఆ ప్రాపర్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి భయ్యా. ఇక్కడ డిస్టర్బ్ అవ్వకండి టైమ్స్. మళ్ళీ చెప్తా ఉన్నా, 4 నెలల్లో నేను చెప్పిన కాన్సెప్ట్ ఇంటికి వెళ్ళాక నువ్వు ఆన్లైన్లో వెళ్ళు, ఆఫ్లైన్లో వెళ్ళు, జాయిన్ అవ్వకపోయినా ఈ 4 నెలలు నీకు జాబ్ రావాల్సిందే అన్నవి కూడా చెప్తున్నాను నేను. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు చెప్తున్నాను. నీ ఫోన్లో అన్ని మ్యూట్లో ఉండాలి, మొత్తం ఓన్లీ ఫ్రెండ్స్ గ్రూప్, ఎడ్యుకేషన్ గ్రూప్ మాత్రమే ఓపెన్లో ఉండాలి. జస్ట్ సీ అవుట్, టిక్కలేసే సింబాలుడు, ఇంకా పిచ్చెక్కితే ధ్యానం చేయాలి అంతే. లాస్ట్ సండే, ఎవ్రీ సండే లాస్ట్ 5 to 4 అంటే మండే టు సాటర్డే వరకు, సండే వరకు చదువుకొని మైండ్ రిఫ్రెష్మెంట్ అవ్వడం కోసం ఏం చేయాలంటే లాస్ట్ సండే రోజు 5 to 9 ఒక పిక్చర్ కానీ ఒక సినిమా దగ్గరికి ఎంజాయ్ చేయి. అగైన్ మళ్ళీ మండే టు షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ ఉండాలంటే ఇది నేను చేశాను భయ్యా. కార్పొరేట్ స్కూల్లో దాదాపు 15-20 వేల రూపాయల జాబ్ను వదిలిపెట్టుకొని 3,500 రూపాయల గవర్నమెంట్ జాబ్కి వచ్చానండి. నేను చేశాను. సో ప్లీజ్ మీరందరూ అది చేసుకోండి. అంటే నేను చెప్పడం వల్ల ఇంతమంది మారుతారని చెప్పలేదు, కానీ ఇప్పుడు మీ క్లాసు 100-150 మంది ఉన్నారేమో, కానీ ఆన్లైన్లో 1000 మంది ఉంటారు నా క్లాస్. వాళ్ళు టార్గెట్ ఫస్ట్. నేను ఇంత కమాండ్గా చెప్పడం కోసం మీరు నా క్లాస్ ఇప్పుడు రికార్డింగ్ మళ్ళీ ఈవినింగ్ వస్తుంది క్లాస్. మీరు ఇక్కడ 150 మంది ఉంటారు, కానీ ఆన్లైన్లో 15,000 మంది నా వర్డ్స్ వింటారు. వాళ్ళ కోసం కూడా చెప్తా ఉన్నా. ప్లీజ్ మీ 4 నెలలు మాత్రం దయచేసి నేను చెప్పింది చేయండి. 100% మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి మేడం ప్లీజ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది అసలైన పాయింట్. పవర్ఫుల్ ప్రజెంటేషన్ అండి. ఇది లేదండి, దీనికి పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తే ఇంతవరకు ఏ డెమోలో చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా మీకు. టైం లేకుండా చెప్పలేదు. పవర్ఫుల్ ప్రజెంటేషన్ ఇక్కడ దెబ్బ కొడుతుందండి. నంది 2,90,000 మంది ఎందుకు బ్యాక్ అవుతారు? ఇక్కడ దెబ్బ కొడుతుంది. చెప్పిన క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ చెప్పండి. చెప్పిన వాళ్ళు చాలా గ్రేట్. తండోపతండంబులు అనే పదంలోని సంధి. క్వశ్చన్ చెప్పాలి. తండోపతండంబులు అనే పదంలోని సంధి పేరు చెప్పండి. మీరు ఏదో అనుకుంటారు కదా, భయ్యా. సంధి మీకు తెలిసి చిన్నప్పుడు బచ్పలు ఉంటాయి కదా 4-5, అవి చెప్పండి. ఏదో ఒకటి ఉంటాయి కదా సంధి పేరు మేడం. సార్ వెరీ గుడ్. ఇంకా సార్ సవర్ణదరి సంధి ఎలా చెప్పారంటే దీర్ఘం ఉంది. సో సవర్ణదరి సంధి ఎస్. ఆప్షన్లు అది కూడా ఇస్తారు సార్. ఆప్షన్ ఏలో సవర్ణదరి సంధి ఉంటుంది. రెండవ సూత్రం చెప్పండి. అది అవునా కాదు తర్వాత చెప్తా. చెప్పండి సార్. తండోపతండములు అనే పదంలోని సంధి పేరు చెప్పు సార్. గుణ సార్. ఆప్షన్ బిలో అదే ఉంటుంది సార్. గుడ్.
వినసంధి ఆప్షన్ బిలో అదే ఉంటుంది. సి ఆప్షన్ బిలో అదే ఉంటుంది. మీకు ఏమర్థమైంది? రాదని అర్థమైందా లేదా? ఆప్షన్ సి చెప్పండి. ఇక ఐ థింక్ మేబీ ఇవ్వచ్చు, అత్వసంధి ఇవ్వచ్చు, వృద్ధి సంధి కూడా ఇవ్వచ్చు. ఏ సార్? శుత్వసంధి, ఉత్వసంధి. ఏమో సార్ ఎప్పుడు ఇల్లే పదము కొత్తగా అడుగుతున్నాయి సార్. రామాలయము దేవాలయం అడగాలి కానీ ఇవి అడుగుతావే సార్ నన్ను. చిన్నప్పుడు నేను చదువుకుంది రామాలయము, దేవాలయము, శివాలయము, మేనత్త, అత్త, ఇది మళ్ళీ ఇది ఎక్కడిది సార్? నో డౌట్. తండోపతండములు. పోనీ పదాన్ని విడదీయండి చూద్దాం. సంధ్య అవుతుంది, పదాన్ని విడదీయండి చెప్పండి. తండ ప్లస్ ఉపతండములు, అది కూడా ఉంటుంది ఆప్షన్. తండా ప్లస్ ఉపతండములు, తండా ప్లస్ అపతండములు కాదండి, తండములు ప్లస్ తండములు. దిస్ ఈజ్ ఆమ్రేడిత సంధి 4th సూత్రం. ఆమ్రేడితం పరమైనప్పుడు కయాదతులు ఎచ్చు మీది వర్ణములకెల్లా అదంతర్యుత్తటకారంబగు అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నగు ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళముగా నగు అందదుకు ప్రవృత్తులు యథాప్రకారంబు గ్రాయంబులు అని ఆమ్రేడితంలో 4 సూత్రాలు ఉన్నాయి. మనకి ఆమ్రేడిత సంధి అంటే ఏం తెలుసు మేడం? పట్టపగలు, చిట్ట శివర, నట్ట నడమ, ఇవి తెలుసు. టట్ట అని కూడా కూర్చుంటాం. అటు తండోపతలు బిట్ ఎగిరిపోయి 99% అవుట్, నో డౌట్. ఈ బిట్ ఇస్తే 99% మంది ఖచ్చితంగా గుణసంధి పెడతాడు, వృద్ధి సంధి పెడతాడు. సార్ అంటే సంధి పెట్టాలి, అది పెట్టాలి. మనం రైట్ పెట్టాలి. వాడు పెట్టాల్సిందే. నీకు జాబ్ రావాల్సిందే అంటే పక్కన బిట్ తప్పు పెట్టాల్సిందే, నువ్వు రైట్ చేయాల్సిందే. దట్ ఇస్ ద సిస్టమ్. నేను అందుకని భగవంతుని మొక్కమని చెప్తా. ఏం మొక్కాలి? ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నా బిట్లో నా పక్కన వాళ్ళందరూ తప్పులు పెట్టాలి, నేను ఒక్కడే రైట్ పెట్టాలి, అంతే చాలండి. అంతే, ఇంకా అదే. అసలు ఇది జోకా సీరియస్. అట్లానే మనం ఈర్షతో ఉండకూడదండి. హెల్తీగా కాంపిటీషన్ ఉండాలి కానీ ఆరోగ్యకరమైన పోటీ పెంచుకోవాలి కానీ అసహ్యకరమైన పోటీ పెంచుకోవద్దు మేడం ప్లీజ్. ఎవరి మీద ఏడవద్దు భయ. ఏడుస్తే నీ లైఫ్లో ఏడుపులు. కొంతమంది ఇదే ఏడుపులు, ఇట్లా ఏడుస్తే ఇప్పుడు లైఫ్ సెక్స్ కాదు, వాళ్ళ లైఫ్ అంతా ఏడుపులు. మనం ఎంకరేజ్ చేయాలి లైఫ్. సో ప్లీజ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. తొందర అనే పదంలోని సంధి అడుగుతారండి. తొందర చెప్పండి. ఏం క్వశ్చన్లు సార్ ఇవి? వినలేదు. తొందర అనే పదంలోని సంధి. పోనీ పదం విడదీయండి. అసలు విడదీయటం వస్తుందా సార్ అంటారు కొంతమంది. తొందర అనే పదంలోని సంధి పేరు చెప్పండి సార్. ఆన్లైన్లో ఉండాలి చెప్పండి భయ్య. కామెంట్ పెట్టండి. దీనికన్నా ముందే పెట్టాలి, ఆన్లైన్లో ఉండాలి. అక్కడ ఏం లేదు సార్, నాది కూర్చోండి, ఎవరు లేదు. తొందర అనే పదంలోని సంధి కూడా ఆమ్రేడిత సంధి. త్వర ప్లస్ త్వర తొందర. ఎవడికి రాదు తాటు. అందరు ఏం రాస్తారు తెలుసా? తొంద ప్లస్ అరా, తొంద ప్లస్ ఈరా రాసి బయటకు వస్తాడు. ఓడి హీరోలాగా ఫీల్ అయిపోతాయి. రైట్. ఆ త్వర ప్లస్ త్వర అనేది ఉంటుందని తెలియదండి. అంటే తాటు రాదు. ఎందుకంటే ఆప్షన్స్ నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది పెట్టరా అని ఫస్ట్ ఆప్షన్ లాగుతూ ఉంటుంది. నువ్వు అక్కడికే పోవద్దు భయ్య. ఒక క్వశ్చన్ చదివిన తర్వాత 5 నుంచి 6 సెకండ్లు ఆలోచించాలండి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ముఖ్యంగా లేడీస్ మేడం. షాపింగ్ మాల్ వెళ్ళేటప్పుడు బయట డ్రెస్సులు ఎట్లా పెడతారు తెలుసా? మంచి గ్లాసులు, మంచి డ్రెస్సు పెడతారు. పెట్టేసరికి ఆల్మోస్ట్ ఎస్ఎన్నో ఒక డ్రెస్ చూసేసరికి రారా అన్నసరికి మనం వెళ్ళిపోతాం. వెళ్ళాక ఏదో ఒకటి కొని వస్తాం. అంటే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. డిఎస్సిలో కానీ టెట్లో కానీ భయ్య ఆప్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. అదే అనిపిస్తుంది కానీ అది ఆలోచనాత్మకంగా రాయాలి భయ్య. దట్ ఈస్ కాంపిటేటివ్ భయ్య. ఇంకా లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా భయ్య. జరగబోయేది ఇలాగే ఉంటుంది. ఇలా ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి చెప్తాయి, క్లారిటీ ఇస్తా భయ్య. ఇలా టైం తీసుకొని జమ టైం తీసుకుంటున్నాయి. ఎప్పుడు 30 minutes 40 minutes అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వేపాకు అనే పదంలోని మీకు ఇష్టమైంది సూత్రం అనే పదంలోని సంధి పేరు అడతారండి. ఇదనే చెప్పండి. వేపాకు అనే పదం విడదీయమంటలేదు. వేపాకు అనే పదంలోని సంధి అని అడుగుతారు సార్. ఏ సంధి చెప్పండి? ఏమో సార్ మీరు సవర్ణ దేశం అంటే కాదు అంటారు. ఇంకా మళ్ళీ ఎట్లా చెప్పాలంటే డౌట్ వస్తుంది కొంతమంది. అది ఉంది కానీ అది వద్దురా భయ్య, అది కాదు. ఏం పెడతాను మేడం? ఎంతమంది సవర్ణ దేశం చెప్పండి. ఇదనే కన్ఫర్మ్ చెప్పండి భయ్య. ఇది కూడా డౌటేనా ఇక? మరి ఏ సంధి? ఆప్షన్ 1లో అది కూడా ఇస్తారండి. వేపాకు అనే పదంలోని సందడినప్పుడు 95% మంది సవర్ణ దీర్ఘ సంధి పెడతారు. కాదు, అది అత్వ సంధి. వేప ప్లస్ ఆ. సవర్ణ దీర్ఘ సంధిగా సదీర్ఘం ఉంది కదా అంటే ఆ 2 తెలుగు పదాలండి. దానికి లాజికల్ పాయింట్స్ ఉంటాయి, ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వేపాకు అనే పదంలో వేప ప్లస్ ఆకు రాయాలి. విడదీస్తే అది అత్వసంధిలో అత్తున కచ్చపరమైనప్పుడు సంధి బహుళంగా అనగాని సూత్రం చేత అది అత్వసంధికి వెళ్ళిపోతుంది. కానీ 95% ఏం చేస్తారు? రామాలయం దేవాలయం లాగా వేపాకు కూడా
ఎందుకు వేపాకు సవరిత సంధి పెడతామంటే ఆప్షన్ ఏ బిలో కూడా ఏమి ఇచ్చింటాడు, ఫ్రెష్గా సవరిత సంధి రారా అనేసరికి పోరా అయిపోయి ఉంటుంది. సో ప్లీజ్ భయ్య, అంటే నేను ఏమంటున్నా, ఆ డెప్త్ ఉండాలి భయ్య ప్రిపరేషన్లో, ఆ పవర్ఫుల్ ప్రజెంటేషన్లో ఆ డెప్త్ ఉండాలండి. ఇలాంటి క్వశ్చన్ చాలా అడుగుతారండి. ఎలా అడుగుతారు కూడా ఇప్పుడే చెప్తా. అంటే ఇలాంటి క్వశ్చన్, తమలపాకు అనే పదంలోని సంధి పేరు ఏ సంధి చెప్పండి, ఇది ఒకటి. పడ్వాది సంధి, కుంపాది సంధి, పకార సంధి, అత్వసంధి. అత్వసంధి తమలా ప్లస్ పాకు కాదు, ఆకు. తమలపాకు అనే పదంలో విడదీయమంటే వాడు ఎగ్జామ్లో తమలపా అంటాడు, తమలపూ అంటాడు, ఏమంటాడు. తమల ప్లస్ ఆకు అనేది విన్నవాడు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి రాస్తాడు. అత్వసంధిలో సంధి 4 రకాలుగా జరుగుతుంది. సంధి జరుగుతుంది, సంధి జరగదు, సంధి 2 రకాలుగా జరుగుతుంది, సంధి అన్య విధంగా జరుగుతుంది, 4 రూపాలు ఉంటాయి. కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి భయ్యా. సో ప్లీజ్ ఈ రకమైన క్వశ్చన్స్ మిమ్మల్ని ఏ పర్సెంటేజ్లో అడుగుతారో నెక్స్ట్ చెప్తా. పాయింట్ 4 ఇది కరెక్ట్ చెప్పాలి. చెప్పినాడు రియల్లీ గ్రేట్ పర్సన్. నమస్తే అనే పదాన్ని విడదీయండి. వాయప్పా, చరిత్రలో విడలేసారి చిచి. నమస్తే అనే పదాన్ని విడదీయమంటారండి. చెప్పండి, నమ ప్లస్ ఇస్తే. చెప్పండి సార్, మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేయట్లేదండి. నా ఉద్దేశం ఏంటంటే అంత ప్రెషర్ కూడా తట్టుకోవాలండి మనం. మీరు ఏదో మిమ్మల్ని డౌన్ చేయాలి, మిమ్మల్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పంపించాలనే కాన్సెప్ట్ కాదండి. ఈజీ క్వశ్చన్ చెప్తే మీరు చెప్తారండి, అప్పుడు నేను వేస్ట్. ఇప్పుడు నేను చిన్న క్వశ్చన్లు గురూపదేశం అవి పెడితే ఎవరైనా చెప్తాను, అవి చెప్తే నేను ఎందుకు, ఇక మీరు ఎందుకు చెప్పండి. మీకు తెలియాలి కదా కాన్సెప్ట్ ఏంటండి, దానికోసం అడుగుతున్నా తప్ప మేము తక్కువ వచ్చిన పెట్టిన. నమః ప్లస్ తే, నమస్తే అనే పదం ఎట్లా వస్తుందంటే నమః ప్లస్ తే. వాయబ్బ, ఇంత లాజికా. ఎస్, విసర్గ సంధిలో 6వ సూత్రం అది. హ్రస్వాకారం మీది విసర్గకు ఆకారమును కామ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరములు హయవరలు పరమిత ఓకారం ఆదేశంగా వస్తుంది. విసర్గకు ముందు ఆకార ఇతర అచ్చు పరమిత రేపం ఆదేశంగా వస్తుంది. అహస్వ సంతస్ ప్రాతస్ పునఃశతులు సకాల ప్రకారం వస్తుంది. విసర్గకు సకార శకారాలు పరమిత సకార శకారాలు వస్తాయి. ఇస్కామ ఉస్కామ అంతంలో ఉన్న పదంలో సకారం శకారం వస్తుంది. విసర్గకు తకారం పరమైతే సకారం వస్తుందని 6వ సూత్రం ఆధారంగా నమస్తే అనే పదంలోని సంధి ఎంత డెప్త్ నాలెడ్జ్తో వెళ్ళాలి ఎగ్జామ్. ఏదో 4 సందులు నేర్చుకొని ఈ ఊర్లకు సవర్ నాచులు పరం చిన్నప్పుడు చదువుతుంది. ఇంకెందుకు భయ, అది కాదు భయ. నీలో స్పెషాలిటీ ఉండాలంటున్నా నేను. 2,90,000 మందిని కాదని వెళ్తున్నప్పుడు నీలో స్పెషల్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్య మూవీస్లో 2 years బ్యాక్ నుంచి ఒక పెద్ద హీరో సినిమా తీయడానికి భయపడుతున్నారు తెలుసా. ఒక బిగ్ స్టార్ సినిమా తీయాలంటే 3 ఏళ్ళు తీసుకుంటుంది తెలుసా. ఎందుకు తెలుసా? నో స్టోరీస్. స్టోరీ తెలిసిన చూసే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఓల్డ్ స్టోరీస్ వస్తే ఫ్లాప్, ఫస్ట్ డే అవుట్, మొత్తం బడ్జెట్ క్లోజ్. కొత్త ఫ్రెష్ కంటెంట్తో వస్తున్నారు మూవీస్ డైరెక్టర్స్. ఎందుకు చెప్పండి? కొత్తదనం చూపించాలి. కొత్తదనం. రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమా ఉంది, ఆ స్టోరీ ఎప్పుడు లేదు, మస్తు హిట్ అయింది. ఎందుకు? కొత్తదనం. ఆ గుంటూరు కాలం మీద వచ్చింది, పోయింది. ఎందుకు? పాతదనం. అంటే నా ఉద్దేశం కొత్త పోయిందని కాదు, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలండి. కమింగ్ సూన్ కల్కి 2898 ప్రభాస్ వస్తుంది, May 9th. ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ, వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. చాలా కొత్తగా ఉంటుందండి. 500 crores ఇండియన్లో పాయింట్ వరల్డ్ మూవీ వస్తుంది, పాయింట్ వరల్డ్. ఇప్పుడు సినిమాలు కూడా బాగా చూస్తారు, అన్నీ చూస్తాం. సినిమాలు కూడా నాలెడ్జ్ మస్తు ఉంది. సో ప్లీజ్ నేనేమంటున్నానంటే మీలో స్పెషల్ ఉండాలంటే ఇలాంటి పాయింట్స్ ఉండాలి. 2వ అతి ముఖ్యమైన పాయింట్, ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్. నమో నమః అనే క్వశ్చన్ అడుగుతారండి. నమో నమః అనే పదంలోని సంధి ఇదొకటి చెప్పండి బయట. లాస్ట్ క్వశ్చన్. నమో నమః అనే పదంలో విసర్గ సంధి ఉంది. నమః ప్లస్ నమః, అందరూ గుణసంధి రాస్తారు, బుద్ధి సంధి రాస్తారు. ఇలాంటి లాజికల్ పాయింట్, సింపుల్ అండి. క్వశ్చన్స్ అనేవి ఎట్లా అడుగుతారు సార్? లాజిక్ అడుగుతారండి. లాజికల్ అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారండి. సో ఎట్లా ఉండకపోవచ్చు అంటే 6 and 9 చేయమంటారండి. 6 and 9 చేయాలి, రివర్స్ చేయదు, ఏం యాడ్ చేయదు. అంటే ఇంత బ్రాడ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. చెప్పండి ఏ క్వశ్చన్ సార్ ఇది? 6 and 9 చేయాలి, ఉల్టా చేయదు. తల ఇట్లా పెట్టకూడదు, ఉల్టా చేయదు, ఏం యాడ్ చేయదు. ఎలా చేస్తారు ఎవరన్నా? 6 and 9 6 and 9 చేయాలి, ఉల్టా పెట్టదు, తలకాయ దాన్ని తిప్పకూడదు, ఏమి యాడ్ చేయదు. చేస్తారా ఎవరన్నా? ఇదేంటి 6 లాజిక్. నేనేం చెప్పాను? ఏమి యాడ్ చేయదు, రబ్ చేసుకోవచ్చు, బట్ ఏమి రివర్స్ చేయదు. దట్స్ లాజిక్. అసలు సింపుల్ లాజిక్. అంటే ఇంత డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ నాలెడ్జ్ ఉండాలి సార్. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలపైన కూడా నీకు అవగాహన ఉంటే మాత్రమే నీకు టైం ముందుగా చెప్తున్నా భయ్య. లాస్ట్ 1 month చెప్పాను ఇవన్నీ. వాయబ్బా కొంతమంది ఇంత ప్రిపేర్ అవ్వాలంటే నా వల్ల నా ముఖానికి ఏ రాకపోయి 6 వెళ్ళికే రాకపోయి లేదు, అది లేదండి.
లేదు భయ్యా నువ్వు చదివితే వస్తుంది సార్, నువ్వు చదివితే వస్తుంది సార్, ఇప్పటి చదివినా వస్తుంది. సో ఇవన్నీ కావాలనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో చెప్తాను. పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తా ఉన్నా, ఏ డెమోలో చెప్పలేదు. ఎస్ఏటి వాళ్ళకండి 12 మార్కులు. ఈ విషయం బాగా వినండి ప్లీజ్, లైఫ్లో విన్న 10 minutes వినండి. ఎస్ఏటి వాళ్ళకి 12 మార్కులు అండి. ఎస్ఏటి సిలబస్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 10th క్లాసులోని హిందీ తప్ప అన్నీ ఉంటాయండి. ఎవరన్నా ఎస్ఏటిలో సిలబస్ అడిగితే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అని చెప్పకండి. ఏం చెప్పండి, 10వ తరగతిలో ఉన్న హిందీ తప్ప అన్నీ ఉంటాయి. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి భయ్యా? 5 ఉంటాయి. 2 సీరియల్స్ ఉంటాయి. చిన్నారి పెళ్లి కూతురు, చక్రవాకం. చక్రవాకం అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చిన్నారి పెళ్లి కూతురు అంటే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకు ఆ పేర్లు పెట్టారంటే అంత బ్రాడ్, చాలా పెద్దదండి సిలబస్. జీకే కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు సార్ చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పింటారు. వచ్చారా సార్ ఇంతకు? సార్ ఇంతకుముందు వచ్చారు కదా. అది చాలా పెద్ద చాప్టర్ అండి, చాలా గ్రేట్ కూడా. చాలా పెద్ద అంశాలు ఉంటాయి. అది ప్రిపేర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అందుకని చక్రవాకం సీరియల్ అండి. చక్రవాకం సీరియల్ ఎప్పుడు అయిపోదు. నేను 10th క్లాస్ చూసిన డిగ్రీ వరకు అయితేనే ఉంది చక్రవాకం. చిన్నారి పెళ్లి కూతురు కట్ట అయితేనే ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటాయండి. అది మంచి ఫ్యాకల్టీ, మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర మట్టపల్లి రాఘవేంద్రరావు ఉన్నారు, అండ్ పర్స్పెక్టివ్కి మధుబాబు సార్ బాగా చెప్తారు, ఎక్సలెంట్. వాళ్ళందరూ కూడా కింగ్సే. అందరు ఫ్యాకల్టీ బాగున్నారు మన దగ్గర. అందరూ మంచి హ్యాండిల్ చేస్తారు, అందులో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అది వేరే విషయం. అంటే అంత బ్రాడ్ ఉంటుంది. మిగిలిన 5 సబ్జెక్టులలో ఉన్నటువంటి కంటెంట్ పార్ట్కి సంబంధించిన దాంట్లో జనరల్గా ఈ డబల్ స్పాట్, సూపర్ స్టార్, ఫీచర్ స్టార్ గ్రూప్లలో 3 లక్షల మంది కనుక ఈ ఎగ్జామ్ రాస్తే ఎట్లా ఉంటుందో చెప్తానండి. ఈ 12 మార్కులలో 24 బిట్లు వస్తాయండి. 10 + 8 + 6 ఎంత అవుతాయి మేడం? 24 బిట్స్ అండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 12 మార్కులు, 12 × 5 = 60 మార్కులు అండి. 2 సబ్జెక్టులు చెప్పాను కదా ఏమేమి ఉన్నాయి, జీకే అండ్ పర్స్పెక్టివ్. మొత్తం 80 మార్కులు, 20 మార్కులు టెట్ వెయిట్. సిలబస్ గురించి మీరు వినడం అంటే కరెక్ట్ కాదు. సిలబస్ తెలిసే ఉండాలి. సిలబస్ కూడా తెలుసుకునే స్థాయిలో ఉంటే నేను నీకు ఏం చేయలేను. ఈ మధ్యకాలంలో నాకు మెసేజ్ పెట్టిండు, ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అంట. వాడు ఫోన్ చేసి, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, అరే ఏదైనా మెటీరియల్ ఉంటే పంపిరా అన్నాడు తొందరగా. ఎందుకంటే మావాడు చదువుకుంటాడు. యథావా ఇప్పుడు మెటీరియల్ అడుగుతుంది. అసలు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండాలి మనము? ఆడి మెటీరియల్ పంపించాలి, ఆడు చూడాలి కదా. అలా ఉన్నోళ్ళకి దిక్కు లేదని అంటే వాడు మెటీరియల్ ఫ్రెష్గా చూస్తాడు. ఇంకా అంటే నేను ఏమనుకున్నా, ఆడు ఇంకా మెటీరియల్ కూడా చూసే దిక్కులేని స్థితిలో ఉన్నాడనే బాధ కలిగింది. ఏం చేయలేము, పంపిస్తాను చెప్పాడు. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉండాలి మీరు? చెప్పాను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉండాలి మీరు? ఎండింగ్లో ఉండాలి. బట్ నో ప్రాబ్లం ఇప్పటి నుంచి ట్రై చేస్తా. ఇప్పుడు చూడండి, ఒక కామన్ పర్సన్ ఎవడైతే 4 నెలలు ప్రిపరేషన్ మొదలుపెట్టినాడు ఎలా ఉంటాడంటే, నార్మల్గా ప్రిపేర్ అయ్యాడు. నార్మల్ అంటే రోజుకు 10 గంటలు ప్రిపేర్ అయ్యేవాడు ఈ 10 బిట్లలో 5 అందరు చేస్తారండి. 3 లక్షల మందిలో 2 లక్షల మంది ఖచ్చితంగా చేస్తారు 10 బిట్స్ ఎవ్రీ సబ్జెక్ట్. 12 మార్కులలో 24 బిట్లలో ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్ అని. 10 క్వశ్చన్స్ అంటే హాఫ్ మార్క్ తెలుసు కదా మీకు? తెలుసా సార్? సిలబస్ తెలుసా? ఇంకా అది కూడా అడుగుతారా? అడగద్దు. సిలబస్ అడిగితే బాగా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం మైండ్లో ఉండాలి స్కూల్ సిలబస్ కూడా. 10 క్వశ్చన్స్ సిలబస్ సార్ చెప్తారు. నెక్స్ట్ నో ప్రాబ్లం, టెన్షన్ పడకండి. నా ముఖం తెలియదంటే మీకు చెప్పేటప్పుడు సార్ ఉన్నాడు, రెడీ ఉన్నాడు, మీరు టెన్షన్ పడకండి. 10కి 5 అండి. ఎవరితో తెలుసా? 2 లక్షల మందికి 5 మార్కులు 100% వస్తాయి. రాబోతున్నాడు. కానీ జరగబోయే తత్వం ఎలా ఉంటుంది? ఈ 8 మార్కులలో వినండి పైగా 12, 24 ప్రశ్నలలో పేపర్ ఇచ్చేటప్పుడు విశ్లేషణ ఎలా ఉంటుందంటే, ఆడు 10 ప్రశ్నలు కామన్గా ఇస్తాడు. సింపుల్ రామాలయం ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంటాడు. గురుపదేశము లేకపోతే మాతృణము ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి ఏ సబ్జెక్ట్లోనే. అదే కాదు ధర్మం అది. మిగతా 8 క్వశ్చన్లు ఏం చేసి అడుగుతా, ఆలోచించి రాయాల్సిన క్వశ్చన్లు అడుగుతారండి. అంటే బాగా ఇదా పోటీ పడే క్వశ్చన్స్ వస్తాయండి. దానిలో ఈ సూపర్ స్టార్ గ్రూప్స్, ఈ సూపర్ స్టార్ యొక్క స్పార్క్ ఉంది చూసారు. సూపర్ స్పార్క్ గ్రూప్ ఏం చేస్తారంటే 8లో వాడు దాదాపుగా నాకు తెలిసి 4 చేయగలుగుతాడండి. అంటే 4 ఎన్ని మార్కులు వస్తాయి? 2 వస్తాయి. రిమైనింగ్ 6 అవుట్ ఆఫ్ అంటే కంట్రోల్లో ఉండవు. అన్లెస్ అది ఎక్కడ ఇవ్వచ్చు. 6 ప్రశ్నలు వాడు సబ్జెక్ట్ దాటి కూడా వెళ్ళచ్చు. తండోపతండములు అనేది బుక్లో సిలబస్లో లేదు తెలుసా? ఆమ్రేస్ ఉంది సిలబస్లో లేదు. విసర్గస్ ఉంది సిలబస్లో లేదు తెలుసా మీకు? నమస్తే అనే పదం కానీ బుక్లో ఉంది. నమస్తే అనే పదం బుక్లో ఉంది. వాడు చెప్తారు బుక్లో ఉంది అంటాడు. అనుకో సిలబస్ దాటి మినిమం ఎన్ని క్వశ్చన్స్ అయితే 6 అయితే నో డౌట్ ప్రతి ఎగ్జామ్లో వెళ్తున్నాయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు చూడండి, ఇది ఎక్కడ వచ్చిందా అనుకుంటాం, దొరకదు. 6 క్వశ్చన్ అన్నీ కాకపోయా 3 మార్కులు అన్నీ కావు, కొన్ని వెళ్తాయి. ఇది ఈడు గుట్టునో ఈ గుడ్డేటనో గురేటనో పెట్టి 2 పెడతాడు. ఎందుకంటే 6 ఏళ్ళు పెట్టినా కూడా
వస్తాయి కదా మీకు. ఇలాంటివి రాక మనం నిష్ణాతులు అనుకోండి. ఎంత అవుతుందని స్కోర్ చెప్పండి. 7, 8 మార్కులు వచ్చినాయి. ఒక సబ్జెక్ట్లో 8 మార్కులు వచ్చినాయంటే 5 సబ్జెక్టులు ఎన్ని మార్కులు తెలుసండి? ఎన్ని మార్కులు భయ్యా? 40. ఎన్ని మార్కులు వచ్చింది మేడం? 40 మార్కులు వచ్చినాయి కదా. 40 మార్కులు వచ్చినాయి. అండ్ చిన్నారి పెళ్లి కూతురు అండ్ చక్రవర్తి సీరియల్స్ వస్తే బోత్ ఈజ్ దేర్ నో. సో దాంట్లో కూడా 12 మార్కులు తెచ్చుకుంటాడు. ఎన్ని తెచ్చుకుంటాడు? 12. అంటే పర్స్పెక్ట్లో 7 తెచ్చుకోవచ్చు, దీంట్లో 5 తెచ్చుకోవచ్చు, పర్స్పెక్ట్లో ఎక్కువ తెచ్చుకోవచ్చు. మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మన దగ్గర ఫ్యాకల్టీ చెప్పి తింటే మాత్రం సూపర్ మార్క్స్ వస్తాయండి. గతంలో చాలా మందికి వచ్చాయి. అంటే ఎన్ని మార్కులు అయినాయి? టెట్ ఆల్రెడీ మంచి 13లో ఉంటాడు, 13 మార్కులు వచ్చింటాడు. టెట్ బాగానే చదువుతాడు. అప్పుడు టోటల్ స్కోర్ ఎంత చెప్పండి? 52 ఎంత అయింది? 65 మార్కుల దగ్గర అడ్డంగా పడిపోతాడు. ఇది ఎవడు అంటే 3 లక్షల మందిలో 2 లక్షల మంది ఈ స్కోర్లో ఉంటారండి. నో డౌట్. జరగబోయేది ఇదే. 3 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 2 లక్షల మంది ఎక్కడ దల్లాడతారు? 65-70 మధ్యలో దల్లాడుతూ ఉంటారు. ఇంకా వస్తుందా రాదని టెన్షన్. అదే నువ్వు చూడు కావలిస్తే. 4 నెలల తర్వాత ఎగ్జామ్ రాసి నా దగ్గరకు వచ్చి ఈ అన్వేషణ చెప్తే నన్ను అడుగు, నేను చెప్తా. ఇప్పుడు వీడికి జాబ్ రాదండి. మరి ఎవరికి వస్తుంది? బాగదు. సూపర్ స్టార్ అయిపోయిందండి. ఇంకో విషయం, ఇంకో 20 లక్షల మంది ఉన్నారు కదా, 80,000 మంది నిద్రలో ఉంటారు పక్కా. వాళ్ళు లేవడు. 80,000 మంది ఎప్పుడు చదువుతారు తెలుసా? ఎగ్జామ్కి 2 months ముందు ఇంట్లో చపాతీ చేసుకుంటూ 2 గంటలు చదువుదాం పాటు అటువంటి 80,000 ఉండాలి. అటువంటి కూడా అందరూ అయితే కష్టం కదా భయ్. అటువంటి 80,000 మంది ఉంటారండి. వాళ్ళని మీకు పోటీ కాదు. కాబట్టి 20,000 మంది ఉంటారండి బ్యాలెన్స్. ఆ 20,000 మంది పరిస్థితి చూడండి. వాడు ఏమి చేయడండి. 10కి 5 వానికి వస్తాయి, ఈయన కూడా వస్తాయి 10కి 5 అంటే కన్ఫర్మ్. కానీ ఈ ఎవడైతే స్పార్క్ ఉంటారు చూసారా, ఈ స్పార్క్ కేటగిరీ ఉంటుంది కదా, సూపర్ స్టార్ కేటగిరీ. ఇది స్పార్క్ కేటగిరీ ఏం చేస్తుంది? ఫ్యూచర్ స్టార్ అంటే చెప్పాను ఇంతకుముందు, నిద్రలో లేవని వాళ్ళు ఫ్యూచర్ స్టార్. అందుకని వాళ్ళు మంచి మొద్దు అని చెప్పట్లేదు. ఎప్పుడైనా మొద్దు అంటే తుమ్మ మొద్దు అవుతారండి. వాళ్ళకి ఒక పేరు పెట్టారు. ఏం పెట్టారు? ఫ్యూచర్ స్టార్. అంటే నిజంగా నేను ఒక విషయం చెప్తానండి, 80,000 మందిలో కూడా 50,000 మంది ఆర్థిక పరిస్థితి బాగలేక ఇంట్లో పరిస్థితి బాగా చదవదండి. వాళ్ళది కాదండి. 20,000 మంది మాత్రమే మబ్బుగా ఉంటారు. అందరిని అనట్లేదు, 80,000 మందిని అనట్లేదండి. 80,000 మెంబర్స్ నిజమండి పేదవాళ్ళు ఉంటారండి. టీచింగ్ ఫీల్డ్లో ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణ లేక, కోచింగ్ రాక, లోపల చదవాలనే బాధ ఉండి ఉన్నవాళ్ళు 80,000 50,000 ఉంటారు. వాళ్ళు తప్పదు, వాళ్ళు హ్యాట్సప్. మిగతా 20,000 మంది టైంపాస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. వాళ్ళు వేస్ట్ ఉంటారు 20,000 ప్లీజ్. సో 50,000 మంది గురించి మనం వదిలిపెట్టాం. ఇక్కడ చూడండి, ఈ 8 మార్కులలో ఎవడైతే స్పార్క్ బాగా డెప్త్గా చదివేటాడు, ఎవడైతే పర్ఫెక్ట్గా చదివేటాడు, వాడు 3 తెచ్చుకుంటాడు. ఒక్కటే తెచ్చుకుంటాడు. ఒకటే మనకు ఒకటే. ఈ 6 వాడు ఒకటి తెచ్చుకుంటే ఇంకొకటి ఎక్కువ తెచ్చుకుంటాడు. ఇంకొకటి లేదా 2, 1 లేదా 2 అంటే ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ అయ్యి మొత్తం ఎన్ని మార్కులు వస్తాయి? వీనికి 10 మార్కులు వస్తాయి, లేదా 9. ఒకటే అనుకుందాం, 9. ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చిందండి. ఎంతైతే అది 9 అయితే 9 మార్క్స్ అయితే 9 మార్క్స్ వచ్చినోడు పాయింట్ బాగలేదు. అంటే ఈ స్పార్క్ కూడా ఏం చేస్తుంది చెప్పండి? వీటికి 5 మార్కులు వేస్తే వానికి 5 వచ్చినాయి. వీడికి 2వ సైడ్ చేసి ఒకటి ఎక్కువ తెచ్చుకో. ఒకటే ఈ 1వ సైడ్ ఏం చేసిండు? 2 తెచ్చుకో. అప్పుడు ఒకటి అనుకో. ఇక్కడ వాడికి ఒకటి చేస్తే 2 ఒకటి అనుకో. మొత్తం ఎంత అవుతాయి అంటే 5, 3, 8, 2, 10 అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి? 10 × 5 ఎంత అండి? ఎన్ని మార్కులు వస్తాయి? 50 మార్కులు వస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయండి? 50 మార్కులు వస్తాయి. వాడికి 12 వస్తాయి. చక్రవాకంలో కూడా వాడు కూడా అదే అవుతాడు. అంటే తెట్లు కూడా 13 ఉంటాయి. అప్పుడు వాడి స్కోర్ ఎంత చెప్పండి? 50 + 62 + 75 మార్కులు. సేఫ్ జోన్లో తడిగుడ్డు వేసుకుని పడుకుంటాడు. ఎవడు? స్పార్క్. అంటే వాడు ఏం చేసింది చెప్పండి? సార్ ఏం చేయలేవాడు. వీడెన్నో వాడండి. కాకపోతే వీడు 8కి 2 తెచ్చుకుంటాడు. ఏం చేసింది? ఒకటి ఎక్కువ తెచ్చు, కొంచెం బాగా కష్టపడ్డాడు. వీడ 1కి 2 ఎక్కువ, 1 ఎక్కువ, అంతే. ఏం చేయలే. ఆడు సేఫ్ జోన్లో 75 అంటే 70 కట్ ఆఫ్ ఉంటే 75 మార్క్స్ కన్ఫర్మ్గా తడిగుడ్డు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎవడు? స్పార్కోడు. నువ్వేం చేసినావు? ఈ 2 తక్కువ తెచ్చుకున్నావు. ఇక్కడ 2 కామన్ చూడండి. నేను ఇక్కడ విశ్లేషించట్లేదు. టెట్లో సేమ్ పర్సంటేజ్ ఉంది, జీకేలో సేమ్ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్లో ఒక్కొక్క దాంట్లో 2 మార్కులు తేడా అవడం వల్ల 10 మార్కులు తేడా వస్తాయండి. జరగబోయేది ఇదే. మీరు స్పార్క్లో ఉంటారా, సూపర్ స్టార్లో ఉంటారా? అంటే ప్రిపరేషన్ అనేది వదలొద్దండి. సూపర్ స్టార్ వాడు 2 నెలలు చదువుతాడు, మళ్ళీ 10 రోజులు వదిలేస్తాడండి. స్పార్క్ కూడా అది వదలడండి, చదువుతూనే ఉంటాడు. మంచిగా పద్ధతిగా చదువుతాడు.
రేపు ఏం చదవాలో, ఎల్లుండి ఏం చదవాలో 1 మంత్ తర్వాత ఏం చదవాలో ముందు ప్లాన్ చేసుకున్నాడంటే, ఓ చాలా ప్లాన్. నేను నా మైండ్లో షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. గురు శుక్ర గద్వాలు వెళ్ళాలి షెడ్యూల్, నెక్స్ట్ వీక్ స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత వీక్ హాఫ్ డేస్ షెడ్యూల్ ప్లాన్ చేసి 1 మంత్ ముందు షెడ్యూల్ పెట్టే సార్కి. మళ్ళీ జూన్లో ఎక్కడికి పోవాలి, ఇవన్నీ ముందే మొత్తం 4 నెలల ముందు నా మైండ్లో ప్లాన్ ఉంటుందండి. రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే ఆలోచించుకుంటా. ఇవన్నీ ఉండాలి. పొద్దుగా లేచి డ్రెస్ ఓపెన్ చేసి డ్రెస్ ఏం చేస్తాం, బ్యాచ్ లేదు కదా, ఇంత పక్కడబందిగా వేయాలి భయ. మీరు స్పార్క్లో ఉండండి భయ ప్లీజ్, పుస్తకాల్లో ఉండకండి. ఇంకోటి డబల్ స్పార్క్ ఉంటారు. ఎట్లుంటారంటే వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటారండి దుకాణం, ఆగనే ఆగదు, చదువునే ఉంటారు వాళ్ళు, చదువునే ఉంటారు. వాళ్ళు ఏంటంటే బాగా పట్టుకొని ఉంటారండి, వదలరు. అటువంటి వాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళకి ఏమైతే తెలుసా, ఈ 50కి 50 వస్తాయి. కాకపోతే ఈ 12లో వాడికి 2 ఎక్స్ట్రా వస్తాయి. ఎందుకు చెప్పండి, స్టార్టింగ్ ఉంది. ఈ 13లో టెట్ మళ్ళీ చదివాడు 2 ఎక్స్ట్రా తెచ్చుకుంటాడు. అప్పుడు వాళ్ళ స్కోర్ ఎంత అవుతుంది, 79, 80. వాట్ ర్యాంక్, టాప్ ర్యాంక్, నో డౌట్. జరగబోయేది ఇది. 3 రకాల గ్రూపులు భయ్యా. స్పార్క్లో ఉంటారా, సూపర్ స్టార్లో ఉంటారా, అది మా వల్ల కాదంటారా, ఆలోచించుకోండి. డబల్ స్పార్క్. సో ప్లీజ్ ఇక ఫ్యూచర్ స్టార్లు అసలు ఉండరు. మీరు కాదనుకుంటారు ఫ్యూచర్ స్టార్, ఎందుకు కాదు చెప్పండి. మీరు డెవోకి వచ్చారు, ఇంకేం ఫ్యూచర్ స్టార్ మీకు ఆ కేటగిరీ లేదు, ఏదో 20,000 మంది ఉంటారు. సో ప్లీజ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా విశ్లేషించుకొని మీ ప్రిపరేషన్ని 4 నెలలు. తెలుగు సబ్జెక్ట్ చాలా పెద్దదని నేను చెప్పేది. ఎగ్జిట్లో తెలుగు స్కూల్ అసెంట్ కంటెంట్ అండ్ టెట్కి సంబంధించిన దాంట్లో కంటెంట్ ఉంటుందని. టెట్లో 30 మార్కులు ఉంటాయి. టెట్ కనుక పడితే తెలుగు 30 మార్కులు టెట్లో యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిట్లో 12 మార్కులు అంటే టెట్ ప్రిపేర్ అయితే, తెలుగు ప్రిపేర్ అయితే భయ్యా ఎగ్జిట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, టెట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. తెలుగు సబ్జెక్టు దాదాపు 300 పైన ఏపీఎస్ ఉంటాయి బ్యాచెస్. దాదాపు 30 పైగా మార్కులు, 30కి 30 కూడా తెలిపిన దాఖలు ఉన్నాయి. చరిత్ర చెప్తా ఉన్నా, నాకు చెప్పుకోవడం అని కాదండి భయ్యా. తెలుగు సబ్జెక్టులు చాలా ఉంటాయండి. మనకి ఛందస్సు కానీ, వర్ణమాల కానీ, సందులు కానీ, సమాసాలు పెద్ద మ్యాటర్ అండి. మొత్తం పిండి ఆరేస్తాం. నాకు కావాల్సింది వర్ణమాల వచ్చి క్లాసుల కోసం నేను చూసుకుంటా భయ్యా. అంటే లాజికల్ క్వశ్చన్స్. ఒక స్మాల్ క్వశ్చన్ మనం ఏమిటంటే, బంగారము అనున్నటువంటిది ఏ రకమైన నామవాచకం అని ఎగ్జామ్లో అడగబోతారండి రేపు పొద్దున. మీకు ఇంతకుముందు చెప్పానండి, 10 ప్రశ్నలు కామన్గా వస్తాయండి, 8 ఆలోచించే విధంగా వస్తాయి, 6 అవుట్ ఆఫ్ కంట్రోల్, నో డౌట్. ప్రతి సబ్జెక్ట్లో 6 క్వశ్చన్లు ఎక్కడెక్కడో తెస్తారా, అది దొరకనే దొరకదని ఇస్తాడు. ఆ సిలబస్లో అలా ఉంటుందండి, వాళ్ళకి ప్రోటోకాల్ అలాగే ఉంటుంది. అంటే ఎవడైతే డబల్ స్పార్క్ ఉన్నాడో ఈ తండోపతండములు అనే పదాన్ని కూడా నేర్చుకుని ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటా. తండోపతండములు, చెర ప్లస్ చెర, చచ్చర, తుత్తునియలు, తునియలు ప్లస్ తుత్తునియలు, అదుకు ప్లస్ అదుకు, అందదుకు. అంటే ప్రాతాది సంధి కూడా చదివి రెడీగా ఉంటాడు వాడు. వెన్నెల అనే పదాన్ని కూడా పెట్టేసి ఉంటాడు వాడంతా. అంత డెప్త్ ఉంటాడంట వాడు, పండిపోయి ఉంటాడు వాడు. ఈ రకంగా వస్తాడండి. సో కాబట్టి నేను చెప్తున్నా, తెలుగు సబ్జెక్ట్ ఇప్పుడు బంగారం అనేది ఏ రకమైన నామవాచకము. బంగారం అంటే మనం పేరుకు నామవాచకం అంటాం, కానీ వాడు అదే అడగదు. బంగారము అనేది ఏ రకమైన నామవాచకం అని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఇందులో ఉంటాయి. ఆలోచించే క్వశ్చన్లు ఇవ్వచ్చు. అండ్ కంట్రోల్. సముదాయ నామవాచకము, సంజ్ఞానామవాచకము అండ్ ద్రవ్యనామవాచకము, తద్దిత నామవాచకం. ఏ నామవాచకం బంగారం? మనకి నామవాచకం అంటే ఏం తెలుసు మేడం? పేర్లకు సంబంధించిన పదం. నాకు కూడా చిన్నప్పుడు అదే తెలుసు మేడం. ఏ నామవాచకం అంటే అది ద్రవ్య నామవాచకానికి సంబంధించి. బంగారము, వెండి అంటే ఆ డెప్త్ కావాలి, ఆ ఫ్యాకల్టీ చెప్పాలి. పేర్లకు సంబంధించిన పదాలు నామవాచకము, పేర్లకు బదులు పడవే సార్. ఇది కాదండి, అది అయిపోయింది సార్, ట్రెండ్ అయింది సార్, అయిపోయింది ఆ జమానా కాలం అది. నామవాచకాలు ఉన్న రకాలేంటి, సందులు, సమాసాలు, తత్పురుషం, కర్మధారం, ద్విగు, ద్వంద్వ, పెద్ద పెంటారండి. పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తలు, అలంకారాలు, ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, అర్థాంతరాన్య, శ్లేష, స్వభావోక్తి, అతిశయోక్తి, ప్రతీప, ఉల్లేఖ, క్రమావృత్యానుప్రస, శేఖానుప్రస, లాటప్రస, అంత్యానుప్రస. అంత డెప్త్ ఉండాలండి. నా సబ్జెక్ట్ ప్రదర్శించుకోవడం కోసం చెప్పట్లేదండి, మీకు సబ్జెక్ట్ ఇలా ఉండాలని చెప్తాను. కంటెంట్ 3rd to 10th క్లాస్ చింపారే తెలుగు ఎగ్జిట్ వాళ్ళు. స్కూల్ అసెంట్ కూడా అంతేనండి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రతి అంశం కూడా పిండి పిండి ఉతికి ఆరేయండి. పక్క 18 కన్ఫర్మ్. 6 అనేవి కొంచెం ఆలోచించండి. 18 కన్ఫర్మ్. కంటెంట్ అవుతే ఎన్ని మార్కులు వస్తాయి చూడండి, 5 + 3 అంటే 8 మార్కులు కన్ఫర్మ్, 9 మార్కులు కన్ఫర్మ్, 12. అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేవి కొంచెం మన చేతిలో ఉండవండి సిచ్యువేషన్ బట్టి. సో ప్రతి ఒక్క ఎగ్జిట్ పర్సన్ అండి ఆన్లైన్లో భయ్యా 3rd to 10th క్లాస్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. స్కూల్ అసిస్టెంట్ 6th to ఇంటర్మీడియట్. స్కూల్ అసిస్టెంట్ నో 3rd, నో 4th.
6th to ఇంటర్మీడియట్ ఆల్ పాయింట్స్ పర్ఫెక్ట్. ఇట్లా చేతి మీద ఫింగర్ మీద మ్యాటరు 10,000 వాళ్ళ ఎలా పేలుతుందో తప్పట పేర్చాలి. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఏముందిలే రాసేద్దామని రాసేస్తాం. కాన్ఫిడెంట్ ఓన్లీ, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఉండాల్సిన నమ్మకం. పెద్ద ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళదు. నేను రాస్తా, ఎందుకు నువ్వు ఎప్పుడు రాస్తావు, మీ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది. నేను డెమోకి వచ్చినప్పుడు ఒకసారి కూడా భయపడను కూడా. ఏ డెమోకి భయపడను. ఎందుకు భయపడను భయ్యా? ఐ నో సబ్జెక్ట్. 3,000 మందికి చెప్పినోని, 5,000 చెప్పినోని, 100 మందికి భయం ఉంటుందా అండి? డాక్టర్ సర్జరీ చేసిన భయపడరు, మాట్లాడుకుంటూ చేస్తారు. మనకి వాటి భయం ఉండదు. సో ప్లీజ్ ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి ప్లీజ్. దీంట్లో ఉన్న దాంట్లో ఉండండి. ఇలా ప్రతిదీ కూడా తెలుగు సబ్జెక్ట్ సంబంధించి మీరు మర్చిపోండి. మొత్తం చెప్తాను. టెట్లో వస్తుంది, డిఎస్లో వస్తుంది, అన్నీ A to Z. నాకు వర్ణమాల కావాలి. లాస్ట్ 10 minutes ఆన్లైనా ఆఫ్లైనా, ఇదో పెద్ద ప్రశ్న అండి. సగం మంది సార్ ఆన్లైన్లో జాయిన్ అవ్వమంటారు, ఆఫ్లైన్లో జాయిన్ అంటారు అనే డౌట్. సింపుల్ చెప్తానండి. హిమాలయ పర్వతాలు ఉంటాయండి కాశ్మీర్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఒక 10 రోజులు స్టే చేసి ఎంజాయ్ చేస్తే ఎట్లా ఉంటుంది? టీవీలో ఒక్కని కూర్చొని కాశ్మీర్ చూస్తే ఎలా ఉంటుంది? నాకు చెప్పండి, ఏది బాగుంటుంది? దానికి దీనికి ఎంత తేడా ఉంటుంది? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. సింపుల్, అర్థమైనప్పుడు లాజిక్. ఆన్లైన్ జస్ట్ రివిజన్. ఈ ఎమోషన్ ఆన్లైన్ ఉండదండి. ఇంత పవర్ఫుల్ టీచింగ్ ఆన్లైన్ ఇవ్వలేము. ఎందుకు? ఎవడంటాడు ఆన్లైన్? ఆ కెమెరా చూసుకుని చెప్పాలి. ఏం చెప్తాడు? ఎంత తోర్ ఫ్యాకల్టీ అయినా కూడా లైట్ స్మూత్ గోయింగ్. ఎప్పుడు ఆన్లైన్ అంటే రౌండ్ అయిపోయింది అప్పుడు చెక్ చేసుకుంటూ ఆన్లైన్. ఇంకా ఏం సార్ నా బతుకంతా ఇంట్లో అత్త మామయ్యలు వదిలేసారు, ఇంకా ఆన్లైన్ తీసుకు ఏం చేస్తాం? వాళ్ళు రావాల్సిందే సార్, 4 నెలలు వదిలేస్తారు. ఏమవుతుంది? 10,000 20,000 కానీ భయ్యా పోనీ ఎంత ఖర్చు పెట్టట్లేదు. పెళ్లి చేసుకున్నాడు 3 లక్షలు ఖర్చు పెడతారండి. వదిలేయ 10,000 వదిలేసిరా ఏమవుతుంది? అరే లైఫ్ లాంగ్ రాస్తావా డిఎస్సి? ఎప్పుడు రాస్తావా సార్? డిఎస్సి అంటే 2 డిఎస్సి వదిలే 4 నెలలు 30,000 అప్పు అయితే. కానీ ఒక మంత్ శాలరీ కాదు కదండి. పేదరికంలో ఉన్నవాడు కూడా చదవచ్చు భయ్యా. వారణాసికి సంబంధించినటువంటి వ్యక్తి పేరు విన్నప్పుడు గోవింద్ జైస్వాల్ వారణాసికి సంబంధించిన వ్యక్తి జరిగింది. రిక్షావాడి కొడుకు. ఒకసారి వాడు వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆయన చూసి ఎవరు రాడు అంటే వాళ్ళ అబ్బాయి అంటే ఏం చేస్తారంటే రిక్షా నడుపుతారు వచ్చి బాగానే తెచ్చినవారు అని బయటకు పంపించండి. గోవింద్ జైస్వాల్ని బయటకు పంపిస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బాధపడితే వాళ్ళ నాయన బాగా చదివించాడు. డిగ్రీ అయిపోయినాక తన పొలాన్ని అమ్ముకొని అని ఢిల్లీ పంపించాడు. ఢిల్లీ వెళ్ళరా, నువ్వు చదువుకోపోరా, నువ్వు ఎట్లానే కలెక్టర్ కావాలంటే వాడు అదే కసితో అక్కడ తినడానికి తిండి లేకపోతే ఒక పూట మాత్రమే, ఇది జరిగిన స్టోరీ, ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ఏదో దేవాలయాలు అప్పుడప్పుడు నైట్ టైం తింటూ ఖర్చులకు డబ్బు లేకపోతే పార్ట్ టైం 1 hour హోమ్ ట్యూషన్ మ్యాథమెటిక్స్ చెప్తూ ఈనాడు వారణాసికి సంబంధించిన దాంట్లో ఒక IAS ఆఫీసర్ అయ్యాడు, కలెక్టర్ అయిన 2 ఏళ్ళకి ఎవడైతే పంపించాడు చూసారా ఆ పర్సన్ ఆఫీస్కి విజిటింగ్ వెళ్ళాడు. దట్ ఈస్ లైఫ్. ఆడు ఒంగొంగు దండ పెట్టాడు. ఎవడైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ పంపించాడో 8 ఏళ్ళ తర్వాత వాడు వెళ్ళే ఆఫీస్కి వాడు అదే దాంట్లో ఉన్నాడు, విజిటింగ్ వెళ్ళి కలెక్టర్కి వెళ్తే అది నమస్తే పెట్టి పంపించిండు. దట్ ఈస్ లైఫ్ భయ్యా. అదే ఏముంది కదా, పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు భయ్యా, పేదరికంలోనే పోవడం నీ తప్పు. గతాన్ని నువ్వు మార్చలేవు, ప్రజలకు తెలియదు, భవిష్యత్తును మార్చుకునే శక్తి మనలో ఉంది. ఎవడు గతాన్ని మార్చలేదు, కోట్లు ఇచ్చిన గతాన్ని భవిష్యత్తును మార్చుకునే శక్తి మనలో ఉంది. ప్లీజ్, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. 4 నెలల సమయం ఉంది భయ్యా, బాగా ప్రయత్నం చేయండి. ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. జాబ్ రాకపోతే ఏం చేస్తారు చెప్పండి సార్? జాబ్ రాకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? కష్టపడకుండా ఏదో సాదాసీదిగా ఉన్నావు. స్పార్క్లో ఉండమంటే ఫ్యూచర్ స్టార్లో ఉండవు, లేకపోతే సూపర్ స్టార్లో ఉండవు. ఏం చేస్తారండి జాబ్ రాకపోతే? చెప్పండి మీరు ఏం చేస్తాం సార్? ఏదో బిజినెస్కి ఏం కావాలి? డబ్బులు కావాలా వద్దా? బిజినెస్లో ఉన్న దిక్కుమాల రోగం ఏంటంటే ఒక షాప్ డెవలప్ అయిందంటే మన పక్కన ఇంకో షాప్ ఉంటుంది, వీడు మూసుకుంటాడు. పక్క పైసలు కావాలి, లేవు. కొన్ని ప్రైవేట్ స్కూల్లో పనిచేద్దామా అంటే మనంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే. సోషల్ వాడికి ఫిజిక్స్ వాడికి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వాడికి ఫిజిక్స్ రాదు, ఆయనకి ఇంగ్లీష్ మీడియం టర్మినాలజీ తెలియదు, తెలుగు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ కూడా మిగతా ఏం చేస్తారండి? ప్రైవేట్ స్కూల్కి అయితే ఏం చేస్తారు? 5,000 6,000 ఏడుస్తే 7,000 నీ ముఖం చూస్తే 8,000 లాస్ట్ 10,000 రూపాయలతో ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయలేదు సార్. ఒక వ్యక్తి బతకాలంటే, ఒక ఫ్యామిలీ బతకాలంటే మినిమం 30,000. ఇప్పుడు అడగండి, ఒక మేస్త్రి
హైదరాబాద్లో 1500 తీసుకుంటారండి కూలి పని. నిజం. వాడు దొరకడు, వాడు బిజీ. మా ఇంటికి చిన్న రిపేర్ ఉంటే వాడికి ఫోన్ చేస్తే 30 రోజులు సంపాదిస్తున్నాడు. అరే 1500 ఇస్తారా నెలకు 45,000? అది దొరకట్లేదు, బిజీ. మనము డిగ్రీ అయిపోయింది, బీడ్ అయిపోయింది, జాబ్ రాకపోతే ప్రైవేట్ స్కూల్ ఎంత భయ 10,000. వాడి రేటా మనకి రేటా మేడం చెప్పు, ఇది జరుగుతుంది కదా, వాడి రేటే కదా. మేస్త్రి అని ఏమనకూడదు అంటే పడిపోతాడు. ప్రైవేట్ స్కూల్ అట్లా కాదు, పొద్దున్న సాయంకాలం ఏం చేస్తున్నావు మనం పని, ఏం చేస్తున్నావు, అన్ని కోపాలు తాపాలండి. వాడికి కోపం వచ్చిన దుకాణం మనమే చదువుకోవాలి, మనకు కోపం వచ్చిన దుకాణం మనకు. కానీ గవర్నమెంట్ జాబ్ అలా కాదు భయ్య, ఎవరికి కోపాలు రావు తాపాలు రావు, ఎవరు ఏం చేయలేడండి. నువ్వు ఏదో పనులు చేస్తే తప్ప, పిల్లల్ని చిత్ర హింసలు పెట్టి తప్ప. డబ్బులు దోచుకోవడానికి గవర్నమెంట్ స్కూల్లో వానికే ఉండవు, నీకే ఇస్తారు. టీచర్ జాబ్లో ఏముండవండి లంచాలు, ఏ వానికే ఉండవు. మంచి హాయిగా చెప్పుకోవచ్చు, 4 సభ్యులు చెప్పుకోండి. 4 నెలలు 4 నుంచి 6 నెలలు మీది కాదంటే 40 నుంచి 60 ఏళ్ళ లైఫ్ మీది భయ్యా, అది ఆలోచించుకోండి. డ్రీమ్స్ అలా ఉండాలి భయ్య. సో ప్లీజ్ మీరు అస్సలు వేస్ట్ చేయకండి, ఆ భయాన్ని కలిగించుకోండి. నేను చెప్తున్నా, 4 నెలలు కష్టపడతారా 40 ఏళ్ళు బాధలో ఉంటారా, 6 నెలలు కష్టపడతారా 60 ఏళ్ళు హ్యాపీగా ఉంటారా, 6 తరాలు బాగుపరుస్తారు. ఆలోచించుకోండి. అన్నీ వదిలేయండి సార్, భయాన్ని వదిలేయండి, చక్కగా వెళ్ళండి భయ్య. డిఎస్సి సక్సెస్ అవుతారు, 100% అవ్వాలని కోరుకుంటున్నా. కొంతమంది అనుకుంటారు నేను ప్రిపేర్ అవ్వగలుగుతానా సార్ అంటే అవుతావండి, అవుతావు. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇప్పటికీ కూడా, ఢిల్లీలో ఇప్పటికి కూడా 3 సంవత్సరాల నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. 365 రోజుల సమయంలో దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 1 రోజు, ఉగాదికి 1 రోజు మాత్రమే ఇంటికి వెళ్ళి 360 రోజులు 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న భగీరథులు ఆర్టీసీ క్రాస్ దగ్గర చూడండి, ఢిల్లీలో చూడండి. వాళ్ళకున్న ఓపికలో మన ఓపిక ఎంత భయ్యా. ఉన్న నెల వదిలే ఏక మహా అంటే వస్తుంది, 4 వస్తుంది ఏమన్నా. 4 నెలలు నీది కాదంటే ప్రపంచాన్ని మర్చిపోతే ఏమొస్తుంది. కోచింగ్ సెంటర్కి పక్కన పోతుంటే కోచింగ్ సెంటర్కి పోతే ఎందుకు పోతారా కోచింగ్ సెంటర్, ఏమొస్తుందా మీరు ఆలోచించండి. 40 మినిట్స్లో మీ మైండ్ డైవర్ట్ చేశా. ఎస్ ఆర్ నో? 40 మినిట్స్లో నేను కొట్టాలని తపన తీసుకొచ్చా. 40 రోజులు నా దగ్గర ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. 40 మినిట్స్లో మీ మైండ్ చేంజ్ అవుతుంది. ఎస్, నీకు వచ్చేదానికి ముందుకు నీ మైండ్లో వైబ్రేషన్స్ మొదలవుతున్నాయి, బ్లడ్ బాయిల్ అవుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ పార్ట్. సో ప్లీజ్ పక్కవాడి మాటలు నమ్మకండి. ఆడు కోచింగ్ ఎందుకంటే కోచింగ్ వస్తే ఓ 10,000 ఫీజు కడతామేమో కానీ వెళ్ళే 4 నెలల్లో జాబ్ అన్న వస్తుంది. మిస్ అయితే నాలెడ్జ్ వస్తుంది. పోతారా నేను నాలెడ్జ్ మేము నాలెడ్జ్ ఇస్తాం. వచ్చి బాహుబలి స్టోర్ చెప్తావా, నాలెడ్జ్ ఇస్తారా? అదే బట్టల షాప్కి వెళ్తే బట్టలు కొంటే వాసిపోతే వాసి పడిపోతాయి, మీరైతే పోతారు. కానీ నాలెడ్జ్ ఎప్పుడు పోదండి. ప్రైవేట్ స్కూల్లో పనికొస్తున్నాయి. లైఫ్లో చదువు ఎప్పుడు పెట్టం కాదు. పక్కవాడి నమ్మకండి. మీ మనసుకి ఏదనిపిస్తుందో చేయాలి. లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మన మనస్సులో ఇంటర్నల్గా ఏదైతే ఉంటుందో అది చేయాలి భయ్యా. పక్కన చెప్పి నిన్నకూడదు. ఉచిత తలాలు మస్తు మంది ఇస్తారు ఫ్రెండ్ కోచింగ్. ఏవతలే ఆన్లైన్ తీసుకోవాలి 2,000 యాప్. ఈ మధ్య పెద్ద పెద్ద దుకాణాలు ఓపెన్ చేశారు ఆన్లైన్. 2,000 1000 అయిపోయాయి. అందులో 100 వీడియోలు ఉంటాయి. ఎందుకు కూడా నాకు అర్థం, అవసరం లేని వీడియోలు పెడుతున్నారండి. ఎగ్జామ్కి కావాల్సిన వీడియోలు పెడితే ఏం కాదు. అది ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అవన్నీ చూసరికి మన కళ్ళు ఆల్రెడీ కటకట అయిపోయి ఉంటాయి. ఉన్న 4 నెలలలో పర్ఫెక్ట్ ఇన్షూర్ తీసుకోండి, పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి భయ్యా. అస్సలు వేస్ట్ చేయకండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకటేనండి, గుండ్రంగా ఉండేది భూమి, కాలేది నిప్పు, పోరాడేవాడే మనిషి. నిజంగా నువ్వు జాబ్ కోసం పోరాడాలి. లైఫ్ ప్లాన్ చేసుకో. లైఫ్లో జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తానండి. స్మాల్ ఇన్సిడెంట్ దాంట్లో నాకు చేంజ్ అయింది. నాకు నోస్ బెండ్ ఉంది, లోపల బెండ్ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. క్లాసెస్ చెప్పి ఫస్ట్ డాక్టర్కి వెళ్ళా. మెడిసిన్స్ ఇవ్వాలంటే మెడిసిన్ కాదని టెస్ట్ చేసిన తర్వాత నీకు సర్జరీ చేయాలన్నాడు. వాయప సర్జరీ అనుకున్నా 4 నెలల క్రితం. మనం ఏం చేస్తాం, ఒక డాక్టర్ కరెక్ట్ చెప్పకపోతే ఇంకో డాక్టర్కి వెళ్తాం. ఆడదే చెప్పిండు. 4 డాక్టర్లు తిరిగినా సర్జరీ అంటే మనం ఇంతవరకు ఆ సెలైనే ఎక్కించుకోలేదు. ఇంతవరకు లైఫ్లో నిజంగా ఎక్కించుకోలేదు. సెలైన్ అంటే ఎక్కించుకోలేదు. ఆడి సర్జరీ అయితే నాకు కూడా గడని 4 డాక్టర్కి వెళ్ళా. అదే చెప్తుంది మేడం, చేయాలంటే తప్పు చేస్తే ఏం కాదండి, ప్రాబ్లం ఏం ఉండదు. ఆమె ఒక డైలాగ్ చెప్పిందండి, 4 రోజులు ఇబ్బంది ఉంటుందమ్మా, 40 ఏళ్ళు హ్యాపీగా ఉంటుందండి. దానిలో చాలా చేంజ్. ఆ డైలాగ్ నాకు కూడా తెలుసు, కానీ డాక్టర్ నుంచి వచ్చే ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ నన్ను మార్చాయి. మీకు కూడా తెలుసు ఇన్స్పిరేషన్. బట్ నేను చెప్పేది మీ పేరెంట్స్ చదువుకోమని చెప్తాను, కానీ ఫ్యాకల్టీ చెప్తే బాగా వింటారు. టీచర్లు చెప్పే పిల్లలు వింటారు, పేరెంట్స్ చెప్తే వింటారు. ఎస్ నో? మీరు వెళ్ళి మీ అమ్మాయి చదువుకుంటే వద్దులే మట్టి వస్తే చెప్తారు. టీచర్ చెప్పేది వింటారు, నేను చెప్పేది వింటారు, డాక్టర్ చెప్పేది నేను వింటాం. చేసుకున్నా 1 వీక్ బ్యాక్ ఫ్రైడే చేసుకుని వచ్చా. అసలు చేసినట్టే మాస్ ఎక్సలెంట్ టెక్నాలజీ వాడి చేసుకున్నాం. ఆ ధైర్యం లేకపోతే నేనేమి 40 ఏళ్ళు ఇబ్బంది పడేవాను కదా. 4 days నో ప్రాబ్లం క్లోజ్.
సో నేనేమంటున్నా 4 నెలలు మస్తు ఇబ్బంది ఉంటుంది, ఉక్క పోస్తుంది ఎండాకాలం. నాకు కూడా మస్తు. ఇప్పుడు 12:30 నేను 12 గంటలకు మెట్రో ఎక్కాలి. యాక్చువల్గా నా లెంత్ ఎక్కువైంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్స్టెన్షన్. ఉక్క పోస్తుంది. క్లాస్ చెప్పేవాళ్ళంటే ఫ్యాకల్టీ అంత ఈజీ కాదండి. శ్రమపడి కష్టపడి సంపాదించాలి ఫ్యాకల్టీ టీచరే అండి, వేరే డిపార్ట్మెంట్లో ఉండదండి. కాళ్ళు లాగుతుంటాయి, లోపల తడుస్తుంటుంది, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, ముక్కు నొప్పి వస్తుంది, ఐస్ బ్రెయిన్ షైక్ అవుతుంటాయి, మైండ్ పనిచేయదు. అంత కష్టపడి చెప్తారండి ఫ్యాకల్టీ. ఎందుకోసం చెప్పాలంటే అంతమంది ఇన్స్పిరేషన్ చేయాలి కదా. సో ప్లీజ్ మీరు కూడా 4 నెలలు వదిలేండిగా, ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి, సక్సెస్ మీద అవుతుంది. లాస్ట్ వర్డ్, పుడితే తల్లి సంతోషపడాలి, ఎదిగితే తండ్రి ఆనందపడాలి, ఎదిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా ఏడవాలి. దట్ ఈస్ లైఫ్. దానికోసం ప్రయత్నించి ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ టైం మంది కాదు. కొటేషన్ కూడా చదవండి, ఓపిక లేక కొన్ని కొటేషన్ రాసా. ప్లీజ్ నాకు మీరు ఏ గ్రూప్లో ఉంటారు మేడం? ఫ్యూచర్ స్టార్. ఎస్ సార్? నో, ఏ గ్రూప్? డబల్ స్పార్క్ అయితే కాదు కానీ స్పార్క్ అయితే. ప్లీజ్ ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా చెప్పాలి టైం ఉంది. ఇంకా 2 గంటలు చెప్పిన ఇంటర్ ఎవరు, నాకు వేరే క్లాసెస్ ఉన్నాయి. సార్ కూడా సార్ థ్యాంక్ యూ. కొద్దిగా చెప్పడానికి ఇబ్బంది ఉంది, 1 మంత్ అయింది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.